హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. సో ఈ ఒక్క వీడియోలోనే కాదు, మళ్ళీ ఇంకో వీడియో కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి చేస్తాను. ఎందుకంటే అన్ని ఒకటే వీడియోలో కవర్ చేయడం సాధ్యం కాదు. సో మళ్ళీ కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అలాగే మనం చూసుకుంటే ఏస్ అనేది స్థాపించి 27 సంవత్సరాలు కంప్లీట్ అయింది నవంబర్ 14th. నవంబర్ 14th 1995 సంవత్సరంలో జీకే సార్ గారు ఏస్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సో క్వాలిటీకి బెంచ్ మార్క్గా మన ఏస్ అనేది 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది నవంబర్ 14th of 2022కి. 27 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ అనేది 27 సంవత్సరాలుగా సో అదే క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన విషయాన్ని మన జీకే సార్ గారు సో ఇంత క్వాలిటీ తోటి 27 సంవత్సరాలు మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే కోర్సెస్ లాంచ్ చేస్తూ విద్యార్థులందరినీ వాళ్ళ యొక్క ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సార్ గారికి సో పట్టుదల కృషి ఇంకా ఉన్నాయి. అది చేయడానికి కూడా సార్ రెడీగా ఉన్నారు. సో మరొకసారి మన ఏస్ మనం అందరికీ సో ఇష్టమైనటువంటి ఏస్కి మనం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలి. సో ఏస్ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు నవంబర్ 14th. సో 27 years అనేది మన కేసు కంప్లీట్ చేసుకుంది. రైట్. సో నెక్స్ట్ మనము కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనకు అక్టోబర్ 12th మన రీసెంట్గానే మన నరేంద్ర మోదీ గారు రామగుండంకి విచ్చేయడం జరిగింది. మీ అందరూ చూస్తుంటారు రామగుండంకి. సో ఈ రామగుండం విజిట్ లోపల మనకి అక్కడ రామగుండంలో ఒక మనకి ఫెర్టిలైజర్ కంపెనీని దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది, డెడికేటెడ్ టు ద నేషన్. అయితే ఏంటిది రామగుండంలో ఫెర్టిలైజర్ కంపెనీ ఏంటిదని మనం చూద్దాం. సో ఈ రామగుండంలో స్థాపించబడ్డటువంటి ఫెర్టిలైజర్ కంపెనీ పేరు ఏంటిదంటే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఇది కూడా డైరెక్ట్ కూడా పేరు అడగవచ్చు, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ ద కెమికల్స్ లిమిటెడ్ అనేది. సో ఇది ఎప్పుడంటే మనకి 17th February 2015 రోజున మనకి ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయబడ్డది. ఇది సో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ అనేది. అయితే ఇది ఏం తయారు చేస్తుంది అనేది పాయింట్, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ మనం తయారు చేయడానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిదమ్మా అంటే ఇది. సో న్యాచురల్ గ్యాస్ బేస్డ్ అమోనియా యూరియా కాంప్లెక్స్. ఒకటి చూడండి, న్యాచురల్ గ్యాస్ బేస్డ్ అమోనియా అండ్ ఏంటిది యూరియా కాంప్లెక్స్. ఇది రెండు కూడా అమోనియా ప్లస్ యూరియా తయారు చేసే రెండు కాంప్లెక్స్లు ఉన్నాయి ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా దేని బేసిస్ పైన? గ్యాస్ బేసిస్ పైన. ఇదే ఎగ్జామినేషన్లో మనం మిస్టేక్ చేయడానికి ఇస్తాడు, ఏంటిది గ్యాస్ బేస్డ్ అది. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్లో మిస్టేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది గ్యాస్ బేస్డ్ అమోనియా యూరియా కాంప్లెక్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం ఇక్కడ రామగుండం దగ్గర. సో రైట్. అయితే దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో దీని యొక్క పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు? రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కనుక తీసుకుంటే సో ఇది రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ ద ఎవరెవరు ఉన్నారు అనేది ఇది ఎగ్జామినేషన్లో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్. ఇందులో తెలంగాణ గవర్నమెంట్ షేర్ ఏనా అనే ఫస్ట్ పాయింట్ మనకి. రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీస్ లిమిటెడ్లో తెలంగాణ గవర్నమెంట్ షేర్ ఎంత? 11% అనే తెలంగాణ గవర్నమెంట్ షేర్ ఉంది. అండ్ నెక్స్ట్ దీనిలో చూసుకుంటే మనకి వీళ్ళందరూ కూడా దీంట్లో పార్ట్నర్స్ అనమాట. నేషనల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ ఎంత ఉంది? 26% ఉంది. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళది 26% ఉంది. నెక్స్ట్ వచ్చేసి గేల్ వాళ్ళది 14% ఉంది. హార్ట్స్ కన్సోర్టియం లిమిటెడ్ ఇది డెన్మార్క్ వాళ్ళది. సో డెన్మార్క్కి సంబంధించిన అసోసియేషన్ ఇండియాలో కూడా ఉంది, వాళ్ళది ఒక 11.7% ఉంది. అండ్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ద ఇండియా లిమిటెడ్ వాళ్ళది 11% ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంత ఉంది? 11% ఉంది. ఇందులో వీళ్ళది ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫెర్టిలైజర్ కంపెనీ కానీ అండ్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా లిమిటెడ్ కానీ ఎంత ఉంది? 26% అనేది ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిది? మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్ఎల్ అవుతుంది కదా, ఎన్ఎఫ్ఎల్ కాదమ్మా, ఎన్ఎఫ్ఎల్ కదా. ఆ తర్వాత ఈఐఎల్ ఉందా లేదా? ఈ తర్వాత ఎఫ్ఏ కదా వచ్చేది, ఈ తర్వాత ఎఫ్ఏ కదా. సో ఇది కానీ ఎఫ్ది కానీ అంటే వీళ్ళిద్దరిది కూడా ఎంత ఉంది మనకి? 26% ఉంది. తెలంగాణ ఎంత ఉందమ్మా? 11% ఉంది. ఈ మూడు గుర్తు పెట్టుకున్న ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంది. గేల్ ఎంత ఉంది? 14.3 ఉంది గేల్ అనేది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూరియా లోపల చూసుకుంటే మనకి ప్లాంట్స్కి యూరియా వేయడానికి చూస్తే యూరియా లోపల 46% నైట్రోజన్ ఉంటుంది, అది ఈజీలీ సాల్యుబుల్. అది కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. యూరియాలో ఏముంటుందమ్మా? 46% ఏముంటుంది మనకి? నైట్రోజనే ఉంటుంది. సో ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్లో వీళ్ళందరూ కూడా ఏంటి? పార్ట్నర్స్ అనమాట. వీళ్ళందరూ పార్ట్నర్స్. దీన్ని మనకి ఒరిజినల్గా అయితే ఇది కమర్షియల్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసింది ఎప్పుడు? మార్చ్ 2021లోనే ఇది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అంటే యూరియా కానీ అమోనియా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనకి October 12th of 2022 రోజు దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. దట్ ఈస్ డెడికేటెడ్ టు నేషన్ బై ద నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. సో కాబట్టి ఇది మన కమర్షియల్ ఆపరేషన్ అనేది మొన్న స్టార్ట్ అయింది అనుకున్నారు, పొరపాటున ఎగ్జామినేషన్లో మీకు ఇస్తాడు కమర్షియల్ ఆపరేషన్స్ ఆర్ స్టార్టెడ్ ఆన్ October 12th of 2022 అంటాడు. నో, కమర్షియల్ ఆపరేషన్స్ అనేది ఎప్పుడు 1 year బ్యాకే స్టార్ట్ అయింది. కానీ మోదీ గారు ఇప్పుడు మన తెలంగాణకి రావడం వల్ల సో దానివల్ల దీన్ని నేషన్కి డెడికేట్ చేశారు తప్ప దీని కమర్షియల్ ఆపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. కమర్షియల్ ఆపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? సో March 22 దీనికి 2021లోనే మన కమర్షియల్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే అప్పుడే యూరియా అమోనియా కానీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే.
ఓకేనా, రైట్. ఇది ఇలా ఉంటే ఇదంతా కూడా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ ఇలా ఉంది మనకి. ఓకే, ఇదంతా కూడా న్యాచురల్ గ్యాస్ బేస్డ్ యూరియా ప్లస్ అమ్మోనియా ఫెసిలిటీ ఉంది, ఇదంతా బాగానే ఉంది. సో రోజుకి ఇంత ఇగో 22,000 మిలియన్ మెట్రిక్ టన్స్ కానీ, అక్కడ చూస్తే 3580 కానీ ఇలా ప్రొడక్షన్ జరుగుతుంది అనుకున్నాను. ప్రొడక్షన్ పెద్దగా ఏం అడగకపోవచ్చు ఎగ్జామ్లో, కాకపోతే పార్ట్నర్స్ అడగచ్చు. అయితే ఇది ఇలా ఉంటే తెలంగాణలో చాలా వరకు మనకి ఇది న్యూస్ పేపర్లో రాసినటువంటి కొన్ని న్యూస్ అనమాట. ఏంటిదంటే అంతకుముందు ఏమైనా ఇండస్ట్రీస్ అనేటివి తెలంగాణలో స్టార్ట్ అయ్యి అవి ఏమైనా అంటే అవి మధ్యలోనే ఆగిపోయినాయి అనమాట. దాంట్లో ఒకటి కరీంనగర్ జిల్లాలో నెదనూరు లోపల గ్యాస్ పవర్ ప్లాంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ తెలంగాణలో గ్యాస్ పవర్ ప్లాంట్ని ప్లాన్ చేశారంటే మనకి అప్పట్లో 2010 సంవత్సరంలో మనకు అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారు మనకు ఫిబ్రవరి 14, 2010 సంవత్సరం ఎప్పుడు ఫిబ్రవరి 14, 2010 సంవత్సరంలో నెదనూరు, ఎక్కడ నెదనూరు. నెదనూరులో గ్యాస్ పవర్ ప్లాంట్కి మనకు కరీంనగర్ జిల్లాలో దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఎంత, ఇది 2100 మెగావాట్స్ 2000 మెగావాట్స్ ఉన్నటువంటి న్యాచురల్ గ్యాస్ తోటి పవర్ ప్రొడక్షన్ చేయడానికి కోసం ఈ పవర్ ప్లాంట్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. కానీ ఎన్నిసార్లు ఫౌండేషన్ స్టోన్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని గ్యాస్ అలోకేట్ చేయకపోవడం, ఒక తర్వాత బతిలాడగా గ్యాస్ అలోకేట్ చేసి ఆ తర్వాత మనకి దీనికి ఫండింగ్ ఇవ్వకపోవడం వల్ల ఈ పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయకుండా ఫౌండేషన్ స్టోన్ వేసి అలానే ఆగిపోయింది. కాబట్టి ఇది అంటే నరేంద్ర మోదీ గారు మనకి ఈ రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ని ఎప్పుడైతే ఇప్పుడు డెడికేటెడ్ చేశారు October 12 నేషన్ కోసం, న్యూస్ పేపర్లో వీటి గురించి కూడా రాయడం జరిగింది, వీటి సంగతి ఏంటిదని. కాబట్టి అది ఎలా ఉన్నా కానీ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెదనూరులో ఏంటిది, కరీంనగర్ జిల్లా నెదనూరులో గ్యాస్ బేస్డ్ 2100 మెగావాట్స్ ఆఫ్ ద పవర్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు. 2010లో ఏం చేశారు, శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అదొకటైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కలుస్తుంది. పాల్వంచలో 1980లో ప్రారంభమైంది. ఈ పరిశ్రమ స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి చేస్తుంది. ముడి లోహాన్ని మధ్యప్రదేశ్ నుంచి తెప్పించేవారు. కానీ 2018లో ఏమైపోయింది, ఇది కూడా మూతపడిపోయింది. ఏది, స్పాంజ్ ఐరన్ పరిశ్రమ, స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ అనేది ఇది మూతపడిపోయింది. అలాగే హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అని 1972లో హైదరాబాద్లోని చర్లపల్లిలో స్థాపించడం జరిగింది. ఇది కూడా మనకి మూతపడిపోయింది. హైదరాబాద్లో ఉన్నటువంటిది హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కూడా మూతపడిపోయింది. అట్లాగే మనకి ఆదిలాబాద్ జిల్లాలో CCI ఉంది, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంది ఆదిలాబాద్లో. మనకి దాదాపు 1984 మనకి మేలో ఆదిలాబాద్లో ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. అండ్ దాదాపు ఇది 1998 నవంబర్ 5వ తేదీన ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా మూతపడిపోయింది. కొన్ని లాసెస్ వస్తున్నాయని చెప్పేసి ఇది మూతపడిపోయింది. దాదాపు మొత్తం అక్కడ ల్యాండ్ కూడా అలానే ఉండిపోయింది. ఇంకా ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ టౌన్కి పక్కనే ఉంటుంది, జస్ట్ తిరుపల్లికి అని ఒక కాలనీ ఉంటుంది, దానికి దగ్గరలోనే ఉంటుంది. 432 ఎకరాలు అదంతా కూడా అట్లనే మూతపడిపోయింది. హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ హైదరాబాద్లో కానీ, భద్రాద్రి కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ కానీ, కరీంనగర్లో నెదనూరులో ఈ గ్యాస్ పవర్ ప్లాంట్ కానీ, అండ్ నెక్స్ట్ ఇక్కడే చూసుకుంటే మనకి ఇవి కానీ ఇవన్నీ కూడా మూతపడిపోయినాయి. నెక్స్ట్ అప్పట్లోనే 2013లో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మనకి ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ITIR ని హైదరాబాద్కి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ITR గురించి మనకు ఊసులేదు, ఏం లేదు. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ITIR అని చెప్తుంటాం. 2013లో మనకు అప్రూవల్ చేశారు. ఆ తర్వాత అది ఏమైంది, గవర్నమెంట్లు మారిపోవడం వల్ల అది కూడా అట్లాగే వెనుకబాటు పడింది. ఇవన్నీ కూడా కొంచెం న్యూస్లో రాయడం జరిగింది. పునరుద్ధరణకు నోచుకునే ఆదిలాబాద్ CCI పరిశ్రమ, హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ అండ్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల మూసివేత, నెదనూరు గ్యాస్ ప్లాంట్ అండ్ ITR పై పురిట్లోనే ఖతం, నిపుణుల నివేదికలను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా మొద్దు నిద్రే అని చెప్పేసి ఇది ఇచ్చారు. సరే, అది పాలిటిక్స్ అది నడుస్తుంటాయి, మనకు పాలిటిక్స్ గురించి అవసరం లేదు. ఇక్కడ మనకి మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే నిజంగా ఈ పరిశ్రమలన్నీ తెలంగాణలో నిజంగానే మూతపడ్డాయి. కాబట్టి ఇవి కూడా ఎగ్జామినేషన్లో మనకి ఇండస్ట్రీస్లలో ఇంపార్టెంటే. ఓకేనా, రైట్. నెక్స్ట్ గ్రీన్ ప్యాలెస్ ఆఫ్ ద గ్రీన్ ప్లేస్ ఆఫ్ ద వర్షిప్. మనకి ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదాద్రి భువనగిరిలో ఏదైతే ఉందో దానికి ఏమి ఇచ్చారంటే మనకి గ్రీన్ ప్లేస్ ఆఫ్ ద వర్షిప్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏముంది, IGBC అని ఉందా లేదా, IGBC అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు ఏమి ఇచ్చారు, దీనికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ ద వర్షిప్ అనే దానికి ఇవ్వడం జరిగింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు దేనికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రి భువనగిరికి సంబంధించి 2022 నుంచి 2025 అంటే ఈ 3 సంవత్సరాల పాటు దీనికి ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదాద్రి భువనగిరి రిసీవ్డ్ ద అవార్డ్ గ్రీన్ ప్యాలెస్ ఆఫ్ ద ప్యాలెస్ నాకు ఊరికే ప్యాలెస్ వస్తుంది, గ్రీన్ ప్లేస్ ఆఫ్ ద అవార్డ్ వర్షిప్ గా ఇవ్వడం జరిగింది. ద టెంపుల్ వాజ్ ప్రజెంటెడ్ అవార్డ్ హావింగ్ ద అవార్డ్ టోటల్
11 నామ్స్ అనేటివి, అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కోసం ఒక 11 ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఎయిర్ కండిషన్స్ సరిగా ఉండడం కానీ, సో ఆ యాదాద్రి దేవస్థానంలో 40% మనకి చెట్లు పెంచడం కానీ, 14 లక్షల మంది స్నానం చేయడానికి తాగునీరు ఉండడం, అంటే కోనేరు ఉండడం కానీ, పాండ్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ అట్లాంటి ఒక 11 నామ్స్ అనేటివి ఉన్నాయి. ఈ 11 నామ్స్ అనేటివి సో మనకి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నాయి. అందువల్ల ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నాయి కాబట్టి సో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు దీనికి సో మన గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. దేనికి? యాదాద్రి మన టెంపుల్కి. చూసుకుంటే మనకి ఎవరు ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎవరు అన్నది మనం ఆలోచిద్దాం. ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది మనకి 2001లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎవరు? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు. ఎవరు? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి 2001లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దేన్ని? గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ని. వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ బిల్డింగ్స్ని కట్టడం అనమాట. అంటే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేయకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండే బిల్డింగ్స్ ఏం చేయాలి? ప్రమోట్ చేయాలి. అదే వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. మనకి యాదాద్రి టెంపుల్ అనేది మనకి 100 కోట్లతో పెట్టి పెద్ద కట్టడం జరిగింది. కానీ అక్కడ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఎన్విరాన్మెంట్నే కాపాడుతున్నాం కాబట్టి మనకి యాదాద్రి భువనగిరిలో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో అది మనకి ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డుని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద గ్రీన్ ప్లేస్ ఆఫ్ ద అవార్డ్ వర్షిప్గా మనకి ఈ అవార్డు తీసుకురావడం జరిగింది. అయితే మరి ఇది ఎందుకోసం అవార్డు ఇచ్చారని మనకి ఎగ్జామినేషన్లో పొరపాటున అడిగాడు అనుకోండి, అంత డెప్త్లోకి వెళ్ళారనుకోండి, ఒకవేళ వెళ్ళినా కానీ మరి ఏ 11 నామ్స్ని ఇంప్లిమెంట్ చేసింది మరి యాదాద్రి భువనగిరి అని టెంపుల్ అంటే మనం చూస్తే ఇక్కడ చూడండి. సో ఏదైతే మనకి ఈ యాదాద్రి భువనగిరి టెంపుల్ లోపల యాదాద్రి టెంపుల్ లోపల మనకి దేవుడు ఉండేటువంటి గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడిని ఎలా కూడా డిస్ట్రక్షన్ చేయలేదు. సో అది ఎలా ఉందో అలానే ఉంచారు. ద డైటీ ఈజ్ అన్టచ్డ్ ఇన్ ద కేవ్. ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఈ అవార్డు రావడానికి. రెండవది ఏంటిదంటే నెక్స్ట్ది సో దట్ ఈస్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద రాక్స్ అవుట్ సైడ్ ద టెంపుల్ ప్రెమిసెస్. టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి రాక్స్ని ఏం డిస్ట్రాయ్ చేయలేదు. నెక్స్ట్ మూడోది ఏంటిది? 100% ఆఫ్ ద వాట్ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అండ్ డక్టింగ్ విచ్ డిడ్ నాట్ ఎఫెక్ట్ ద టెంపుల్ వాల్. టెంపుల్స్ వాళ్ళు పగలకుండా సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మూడవది ఏంటి? అదర్ ఫీచర్స్ ఆఫ్ ద టెంపుల్ రెనోవేషన్ ఇస్ విచ్ హెల్ప్ టు గెట్ ద వాట్ అవార్డ్ ఇంక్లూడెడ్ ఏ యూనిక్ డే లైటింగ్ యాక్సెస్ టు ద వాట్ మెయిన్ టెంపుల్ త్రూ ద వాట్ సన్ పైప్. ఒక పైప్ ద్వారా సో టెంపుల్లోకి సన్లైట్ ఎంట్రీ అవ్వడానికి, రైట్, ఏబుల్ టు డూ ద న్యాచురల్ లైట్ అండ్ ద కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద వాట్ ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ and the exhaust systems even on the peak days. Okay, and the jolly windows across the what 4 orientations enabling the what cross ventilation. And the main temple is built completed by the what Krishna Shila, which is also reduces the what Krishna Shila తో కట్టడం వల్ల సో ఏసీ మీద ఇంపాక్ట్ తగ్గిస్తూ ఉంటుంది, ఎక్కువ చల్లగా ఉంటుంది. అండ్ ఎక్స్టెన్సివ్ గ్రీనరీ ఓవర్ ద వాట్ మోర్ దాన్ 40% ఆఫ్ ద టోటల్ సైట్ ఏరియా. ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇవన్నిట్ల వల్ల ఎన్విరాన్మెంట్ కాపాడుతుందని చెప్పేసి మనకి యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో ఈ యాదాద్రి టెంపుల్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరు? ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు. ఏ అవార్డు? ప్లేస్ ఆఫ్ వర్షిప్. నాకు ఎందుకు ప్యాలెసే వస్తుంది. ఓకే, ప్లేస్ రైట్. నెక్స్ట్ వన్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022. రైట్, ఇక్కడ చిన్న లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వరల్డ్ గ్రీన్ సిటీ ఆఫ్ ద కౌన్సిల్ అవార్డ్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అనేది ఫస్ట్ పాయింట్ మనకి. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ ఎవరు ఇస్తారు అని మనం ఫస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు? ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్. ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే యూరోప్ లోపల 2వ ప్రపంచ యుద్ధం అంతమైపోయిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 8వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బాంబుల మూత వల్ల కానీ ఇవన్నిట్ల వల్ల కూడా సో ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ ఇవన్నీ చాలా పడిపోయినాయి అనమాట. సో కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులకి బాధ కలిగి ఎక్కడైనా ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ పెంచితే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఈ ఆర్గనైజేషన్ని పెట్టుకున్నారు. దేన్ని? ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద వాట్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము ఎక్కడెక్కడైతే మంచిగా చెట్లు పెంచుతారో ఫ్లవర్స్ పెంచుతారో వాళ్ళకి ఏం చేస్తే మనకి అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. ఏది? ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద వాట్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అవార్డ్. ఏ అవార్డ్స్ ఇస్తుంది? ఈ అవార్డు ద వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం దీని యొక్క సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? జేజు సిటీలో సౌత్ కొరియాలో జరిగింది. దీని యొక్క సమ్మిట్ వీళ్ళ సమ్మిట్ ఏది? ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద హార్టికల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ గ్రీన్ సిటీ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్లో మనకు హైదరాబాద్కి వచ్చిందని అందరికీ తెలుసు. హైదరాబాద్కి నాకే వచ్చిందని ఆన్సర్ పోకు ఎగ్జామ్లో. తమ్మి, అక్క, చెల్లె, బుజ్జి అందరూ మీరే వినాలి. సో అట్లా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏం అడుగుతాడంటే వాడు ఈ గ్రీన్ సిటీ అవార్డ్స్ని ఎవడిస్తాడని అడుగుతాడు. అర్థమవుతుందా? సో గ్రీన్ సిటీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ సిటీ అవార్డ్స్ అనేది ఎవరిస్తారో అని అడుగుతాడు ఎగ్జామ్లో. అది పాయింట్ మనకి. హైదరాబాద్కి వచ్చిందని నువ్వు గుర్తుపెట్టుకొని పోతావు కానీ అది రాదు ఎగ్జామ్లో.
హైదరాబాద్కి గ్రీన్ సిటీ అవార్డు వస్తే అది ఎవరు ఇచ్చారంటే వీళ్ళు ఏది ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద వాట్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇచ్చింది. రైట్, దేనికి ఇస్తారు ఇలా అవార్డు అనేది మన పాయింట్. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉంది, అందుకే నేను క్లారిటీగా మెల్లగా చెప్తున్నా. రైట్, నెక్స్ట్ వన్, వీళ్ళు ఈ 6 కేటగిరీలలో అవార్డు ఇస్తారు. ఏది లివింగ్ గ్రీన్ ఫర్ బయోడైవర్సిటీ, and the living green for climate change, and living green for the health well-being, and living green for the social cohesion, and living green for the water, and living green for the economic rate economic recovery and inclusive growth. ఇన్ని ఉన్నాయి కదా. సో ఈ అన్నిట్లలో 6 కేటగిరీస్లలో ఏమిస్తారు, అవార్డ్స్ ఇస్తారు. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క కంట్రీ సెలెక్ట్ అవుతుంటుంది. అయితే ఇప్పుడు ఓవరాల్గా 6 కేటగిరీలు కలిపి కూడా ఒక అవార్డు ఇస్తారు. బెస్ట్ అన్ని కేటగిరీస్ కలిపి 6 కేటగిరీలు కలిపి ఒక అవార్డు, మళ్ళీ ఒక్కొక్క దానికి ఇండివిజువల్ అవార్డు కూడా ఇస్తాడు. ఇప్పుడు తెలంగాణకి ఏ అవార్డ్స్ వచ్చింది అనేది పాయింట్ ఇక్కడ అర్థమవుతుందమ్మా. తెలంగాణకి 6 కేటగిరీలు కలిపి 6 కేటగిరీలలో బెస్ట్ అవార్డు తెలంగాణకి వచ్చింది. అండ్ ఇండివిజువల్ కేటగిరీలో ఇది. సో లాస్ట్ ఇదేది ద గ్రీన్ రికవరీ అండ్ ఇన్క్లూసివ్ గ్రోత్ ఉంది కదా. సో ఇందులో మనకి రావడం జరిగింది హైదరాబాద్ సిటీకి. దాంతోపాటు ఈ 6 కేటగిరీలలో కూడా బెస్ట్ అవార్డు మనకి వచ్చింది. అన్ని కలిపితే కూడా బెస్ట్ అవార్డు మనకి వచ్చింది. అండ్ ఈ ఇండివిజువల్ కేటగిరీ కూడా బెస్ట్ అవార్డు మనకి రావడం జరిగింది. మొత్తం 2 అవార్డ్స్ వచ్చినాయి. ఒకటి ఓవరాల్గా బెస్ట్, రెండవది ఏంటిది, సో దీంట్లో లివింగ్ ఫర్ ద గ్రీన్ ఎకనామిక్ రికవరీ ఇన్క్లూసివ్ గ్రోత్ అని ఉందా, దీంట్లో మనకి రావడం జరిగింది. సో చాలా వరకు ఇది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంటుంది, అందుకని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు లివింగ్ బయోడైవర్సిటీ ఉందా, లివింగ్ గ్రీన్ బయోడైవర్సిటీ ఎవరికి వచ్చింది, బోగోటా సిటీ కొలంబియా సిటీకి రావడం జరిగింది. లివింగ్ గ్రీన్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ అనే దానికి మనకి ఇది మెక్సికో సిటీకి రావడం జరిగింది. నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ తీసుకుంటే మనకి సిటీ ఆఫ్ ద వాట్ ఫోర్టలేజా బ్రెజిల్కి రావడం జరిగింది. గ్రీన్ ఫర్ వాటర్కి సంబంధించి తీసుకుంటే మాంట్రియాల్ కెనడా సిటీకి రావడం జరిగింది. అండ్ సోషల్ కొయిషన్ తీసుకుంటే మనకి ప్యారిస్ ఫ్రాన్స్కి రావడం జరిగింది. సోషల్ కొయిషన్లో మనది తీసుకుంటే దేంట్లో చూడండి ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అమ్మ. అర్థమవుతుందా? ఎగ్జామినేషన్లో మన తెలంగాణకి సో ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది అంటాడు. ఓకేనా? ఏ కేటగిరీలో, ఈ కేటగిరీలో ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అనే కేటగిరీలో మనకు తెలంగాణకి అవార్డు రావడం జరిగింది. దట్ ఈస్ ద సిటీ ఆఫ్ ద హైదరాబాద్ ఇండియాకి రావడం జరిగింది. అండ్ ప్లస్ ఈ 6 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ 6 కేటగిరీలో కూడా మనకి అవార్డు రావడం జరిగింది. సో ఈ మొత్తం ఈ 6 సిటీస్లలో కూడా టాప్ మనమే అనమాట. చూడండి, ఇవన్నిట్లను కాదని ఇవి కూడా అడుగుతాడు ఎగ్జామినేషన్లో అమ్మ. ఏది బోగోటా కొలంబియా కానీ, మెక్సికో సిటీ కానీ, ఫోర్టలేజా బ్రెజిల్ కానీ, అండ్ హైదరాబాద్ కానీ, ప్యారిస్ కానీ, మాంట్రియాల్ ఉన్నాయి ఒక్కో కేటగిరీలో. మళ్ళీ అన్ని 6 కేటగిరీస్ కలిపి కూడా టాప్ ఏది హైదరాబాదే రావడం జరిగింది. సో ఇప్పుడు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022 తీసుకుంటే ద సిటీ ఆఫ్ ద హైదరాబాద్ ఇండియా ద గ్రీన్ గార్లాండ్ టు ద వాట్ స్టేట్ ఆఫ్ గ్రీన్ గార్లాండ్ అంటే తెలంగాణకు హరితహారం. గ్రీన్ గార్లాండ్ అంటే ఏంటి, తెలంగాణకు హరితహారం ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్లో చెట్లు మొక్కల యొక్క ఎక్కువగా పెరిగినాయని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ అమ్మ బుజ్జి బంగారాలు ఇక్కడ చూడండి, తెలంగాణ యొక్క ఏంటి అన్నాడు, గ్రాండ్ విన్నర్ అన్నాడు. ఓకేనా? ఒక అవార్డు మీకు కనిపిస్తుంది క్లియర్గా, గ్రాండ్ విన్నర్ అన్నాడు. గ్రాండ్ విన్నర్ అంటే ఏంటిది, ఓవరాల్గా 6 కేటగిరీస్లో కూడా బెస్ట్ మనమే, ప్లస్ ఇండివిజువల్ కేటగిరీ ఏది, సో ఇది చూడండి లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ ఇన్క్లూసివ్ గ్రోత్ రేట్లో కూడా ఏంటిది హైదరాబాదే టాప్. ఓకేనా? 6 కేటగిరీలలో ఇస్తారు. ఎవరు ఇస్తారు అది ఇంపార్టెంట్. ఎవరు ఇస్తారనేది మళ్ళీ అది అసోసియేషన్ ఆఫ్ ద వాట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద వాట్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇస్తారు. అనవసరంగా మీరు తొందరపడి తప్పు పెట్టి రాకండి అమ్మ. సో వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో అవుట్ ఆఫ్ 6 కేటగిరీలలో బెస్ట్ సిటీ ఏది హైదరాబాద్ సిటీయే. అందులో మన ఇండివిజువల్ కేటగిరీలో దేనికి వచ్చింది హైదరాబాద్కి, సో లివింగ్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూసివ్ గ్రోత్ రేట్కి రావడం జరిగింది. ఈ అన్ని సిటీస్ని కాదని చెప్పి మనకి రావడం జరిగింది. సో ఈ 6 కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సిటీ అనేది అవార్డుని గెలవడం జరిగింది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ ఆయిల్ పామ్ పాయింట్. తెలంగాణలో మంచిగా పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి బజ్జీలు వేసుకొని తినండి అని చెప్పి సో తెలంగాణలో కూడా పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ పామ్ ఆయిల్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందని చూసుకుంటే మన తెలంగాణ సిద్దిపేట జిల్లాలో 60 ఎకరాల లోపల తెలంగాణ రాష్ట్రం నర్మెట్టలో, ఓకేనా, నర్మెట్ట అనే ప్రాంతం లోపల మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నరెంట కాదమ్మా, ఇక్కడ తెలుగులో రాంగ్ పడ్డది, నర్మెంట కాదు. సో నర్మెట్ట, ఎక్కడ నర్మెట్ట, సో ద నగనూరు మండల్ ఆఫ్ ద వాట్ సిద్దిపేట జిల్లాలో తెలంగాణ వచ్చిన తర్వాత స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి ఏంటిదమ్మా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ. ఏంటిది? పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఇక్కడ నర్మెట్ట సిద్దిపేట్, ఇక్కడ నర్మెట్ట నగనూరు సిద్దిపేట్, గుర్తుపెట్టుకోవాలా, నర్మెట్ట సిద్దిపేట్. సో తెలంగాణలో స్టార్ట్ అయిన ఫస్ట్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో బయో సిఎన్జీ ప్లాంట్. బయో సిఎన్జీ అంటే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదమ్మా, ఆ వేస్ట్ మెటీరియల్స్ నుంచి ఏం చేయాలా,
మనకి సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని తీయాలి. తెలంగాణలో చూడండి, తెలంగాణలో ఇంటి వ్యర్థాల నుంచి అంటే డొమెస్టిక్ వేస్ట్ నుంచి, ఇంట్లో ప్రొడ్యూస్ అయ్యే డొమెస్టిక్ వేస్ట్ నుంచి కదా, దాని నుంచి ఏంటిది తొలి బయోగ్యాస్, ఫస్ట్ సిఎన్జి బయోగ్యాస్ ప్లాంట్ అనేది మన తెలంగాణ ప్రాంతంలో మనకి ఇక్కడ తెలంగాణలోని సిద్దిపేటలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణలోని సిద్దిపేటలో సిద్దిపేట పట్టణంలో ఇంటింటి నుంచి సేకరించిన తడి చెత్తను సద్వినియోగం చేసుకోవాలి. సో మీథేన్ వాయువుని సిఎన్జిగా ఉపయోగిస్తారు. ఏవైతే ఇంట్లో వాడినటువంటి చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తనంతా కూడా తీసుకుపోయి దాని నుంచి మీథేన్ నుంచి బయటకు తీస్తుంది. దాన్ని బయో సిఎన్జి అని చెప్తుంటాం. సో ఇలా బయో సిఎన్జి ఫస్ట్ ప్లాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనకి? సో సిద్దిపేటలోనే గృహ అవసరాలకు సంబంధించి 100% సేవాస్థాయి బెంచ్ మార్క్ సాధించడానికి సేకరణ పూర్తి యొక్క సమర్థత 2016 నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు బయో సిఎన్జి ప్లాంట్ని పెట్టి ఆ ఇంటి నుంచి కలెక్ట్ చేసిన చెత్త ద్వారా కూడా బయో సిఎన్జిని తయారు చేస్తున్నటువంటి జిల్లా ప్లేస్ ఎక్కడ? సిద్దిపేట. అండ్ ఇది నర్మెట్టలో కూడా ఏంటిది ఆయిల్ ఫ్యాక్టరీ నర్మెట్ట సిద్దిపేట జిల్లాలో వచ్చింది. ఇది సిద్దిపేట టౌన్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈథనాల్ ప్లాంట్. సో ఈథనాల్ ప్లాంట్ తెలంగాణలో మనకి ఈథనాల్ని తయారు చేయడానికి కోసం మనకి స్తంభంపల్లి మనకి సో ఈ ధర్మపురి దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్తంభంపల్లి, ధర్మపూర్, జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇది. సో స్తంభంపల్లి, ధర్మపురి. సో ఎవరు స్టార్ట్ చేస్తారు దీన్ని? క్రిప్కో. సో ఈ క్రిప్కో అనే కంపెనీ ఏదైతే ఉందో, సో ఈ క్రిప్కో కంపెనీ వాళ్ళు దాదాపు 700 కోట్లతోటి ఈ ప్లాంట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 250 కిలోలీటర్స్ ఏంటిది మనకి ఏంటి కార్న్ ద్వారా కానీ అంటే మొక్కజొన్న ద్వారా కానీ, ఆ తర్వాత 250 కిలోలీటర్ రైస్ నుంచి కానీ, మెయిజ్ ఏవైతే మెయిజ్ కానీ రైస్ కానీ ఉంటుంది కదా, మెయిజ్ మొక్కజొన్న కానీ రైస్ కానీ ఒక స్ట్రా ఉంటుంది కదా, సో వాటి అన్నింటి నుంచి మనకి ఏం తీయడం? ఈథనాల్ తీయడం అన్నమాట. అంటే జనరల్గా మనం రైస్ అని తినడానికి కోసం వాడతాం, తినడానికి కోసం కాకుండా మనం ఇలా ఆల్కహాల్ని కూడా తయారు చేయొచ్చు అనమాట. అలా స్తంభంపల్లిలో 700 కోట్లతోటి మన తెలంగాణ ప్రాంతంలో ఫస్ట్ ఏంటిది మనకి ఈథనాల్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ని సో తెలంగాణ మనకి ఈ క్రిప్కో కంపెనీ నిర్మించబోతుంది. ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ కూడా ఎప్పుడో వేయడం జరిగింది. ఓకేనా? రైట్. ఎందుకు ఈ ప్రాంతాల్లో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి మరియు మొక్కజొన్న పండిస్తున్నారు కాబట్టి ఈజీగా రా మెటీరియల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాంతంలో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఈథనాల్ ప్లాంట్ని. నెక్స్ట్ జియో థర్మల్ ప్లాంట్. జియో అంటే ఎర్త్ కదా, భూమిలో ఉన్నటువంటి వేడి ద్వారా నీ లోపల హాట్ ఉంటే ఆ హాట్ నీ లోపల ఉన్న హాట్ లాగానే ఇక్కడ కూడా అంటే భూమి లోపల ఉన్న హాట్ నుంచి ఏం చేయాలి? తీయాలి. ఏం తీయాలి? హీట్ని తీయాలి. ఓకే, హీట్ని తీసేసి సో దాన్ని మనం పవర్గా కన్వర్ట్ చేయాలి. దాన్ని ఏమంటారు? జియో థర్మల్ పవర్ అంటాము. అలా జియో థర్మల్ పవర్ కోసం మనకి సో 1.72 crores తోటి మినిస్ట్రీ ఆఫ్ ద కోల్ అనేది ఎప్పుడో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ అంటే ఇక్కడ పగిడేరు, ఇక్కడ పగిడేరు విలేజ్ ఆఫ్ ద మనుగూరు డిస్ట్రిక్ట్, భద్రాద్రి కొత్తగూడెంలో మనకి తెలంగాణలోనే మొట్టమొదటి ఏంటిది జియో థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్కి ఎండ్లో ఉంది. సో దట్ ఈస్ జియో థర్మల్ పవర్. తెలంగాణలో వస్తున్నటువంటి ఫస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్. భూమిలో ఉన్నటువంటి హీట్ ద్వారా ఏం చేయాలి? పవర్ యొక్క ప్రొడక్షన్ చేయాలి. అలా తెలంగాణ ప్రాంతంలో వస్తున్నటువంటి ఏంటిది ఫస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే. ఏది? సో ఇదన్నమాట మనకి ఏది? పగిడేరు. ఎక్కడ? పగిడేరు. దట్ ఈస్ ద సో మనుగూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద మనుగూరు మండల్ ఆఫ్ ద భద్రాద్రి డిస్ట్రిక్ట్. నెక్స్ట్ టిఎస్ జెన్కో. మనకి తెలంగాణ జెన్కో వాళ్ళు కొన్ని పవర్ ప్లాంట్లను ప్లాన్ చేశారు. మొత్తం ఓవరాల్గా 129 మెగావాట్స్ ఆఫ్ ద సోలార్ పవర్ని ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి తెలంగాణ జెన్కో అనేది ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంట్లో భాగంగా అక్కడక్కడ మనకి చిన్న చిన్న సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కమిషన్డ్ 30 megawatts ఆఫ్ ద సోలార్ పవర్ ప్లాంట్ ఎట్ ద మనుగూరు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కింద తెలంగాణ. సో భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు దగ్గర 30 వాట్ల కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. అట్లాగే మంచిర్యాల జిల్లా జైపూర్ ఏదైతే ఉందో మంచిర్యాల జిల్లా జైపూర్లో 10 megawatts ఆఫ్ ద ఏం పెట్టారు? సోలార్ పవర్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మంచిర్యాల జిల్లా జైపూర్లో. అలాగే మనకి రామగుండం 3 ఏరియా లోపల 50 megawatts కెపాసిటీ తోటి మన టిఎస్ జెన్కో వాళ్ళు మనకు పెట్టబోతున్నారు. ఏంటిది? సో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నారు. అలాగే మనకి 30 megawatts తోటి ఎల్లెందులో కూడా మరి పెట్టబోతున్నారు నెక్స్ట్ మనకి. సో ఈ అన్ని ప్రాంతాలలో కూడా మనకి సో తెలంగాణ లోపల సో ఈ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి కోసం నిర్ణయించుకుంది ఎవరు? టిఎస్ జెన్కో అనేది. ఇప్పటివరకు 2 మాత్రమే కమిషన్ అయినాయి, అంటే కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి 30 megawatts అనేది ఎక్కడ? మనుగూరులోని భద్రాద్రి కొత్తగూడెంలో. నెక్స్ట్ మంచిర్యాలలోని మనకి జైపూర్లో సింగరేణి వాళ్ళు కట్టినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, ఇది జైపూర్ మంచిర్యాలలో. అక్కడ 10 megawatts తోటి సోలార్ పవర్ ప్లాంట్ అనేది కంప్లీట్ అయినాయి. సో ఇవనేటివి నెక్స్ట్ ఇవి అప్కమింగ్, ఇవి ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఇవి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 కూడా ఇక్కడ 30 megawatts అండ్ ఇక్కడ జైపూర్లో ఏంటిది మనకి 10 megawatts. నెక్స్ట్ జూట్ మిల్స్. తెలంగాణలో జూట్ మిల్స్, జనపనార మిల్లులు, జనపనార
మిల్లులు. తెలంగాణలో 887 కోట్లతో పెట్టుబడితోటి మనకి జూట్ మిల్స్ 3 కంపెనీస్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినాయి. దాంట్లో గ్లోస్టర్స్ లిమిటెడ్. సో గ్లోస్టర్స్ లిమిటెడ్ అనేది వరంగల్లో దాదాపు 330 కోట్లతోటి, అలాగే రాజన్న సిరిసిల్లలో మనకి ఎంబీజీ కమోడిటీస్ అనేది, మనకి కామారెడ్డిలో కాళేశ్వరం అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనేది కామారెడ్డిలో దాదాపు మనకి 3 కూడా జూట్ మిల్స్ అనేది తెలంగాణలో ఏర్పాటు చేయడానికి కోసము తెలంగాణ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ అనేది రాసుకోవడం జరిగింది. ఇవి తెలంగాణ గవర్నమెంట్లో వస్తున్నటువంటి జూట్ మిల్స్. నెక్స్ట్ ఏషియాస్ లార్జెస్ట్ స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. స్టెంట్ అంటే తెలుసు కదా, మీ గర్ల్ ఫ్రెండ్తో నీతోటి బ్రేకప్ అయింది అనుకో, నీ హార్ట్ ఏమైతే గుళ్ళు అంటది. సో అప్పుడు నువ్వు స్టంట్ వేసుకోవాలి, లోపల ఆమె ఇస్తుందో నువ్వు వేసుకుంటా నీ ఇష్టం. కానీ మొత్తానికి స్టంట్ అంటే తెలుసు కదా, గుండెల లోపల ఊపిరి ఆడకుండా చేస్తే అప్పుడు ఊపిరి ఆడాలంటే ఏం చేయాలి, స్టంట్ వేసుకోవాలి. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఏషియాస్ లార్జెస్ట్ స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట. ఇది స్టెంట్స్ని తయారు చేసేది మొత్తం ఏషియాలోనే, భారతదేశంలో కాదు ఏషియా కాంటినెంట్లోనే పెద్ద స్టెంట్స్ తయారు చేసే యూనిట్ అనేది తెలంగాణలో స్టార్ట్ అయింది. మన కేటీ రామారావు గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఎవరు పెడుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ సహజానంద మెడికల్ టెక్నాలజీస్ వాళ్ళు. ఎవరు? సహజానంద మెడికల్ టెక్నాలజీస్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది మనకి మెడికల్ డివైజెస్ పార్క్ ఆల్రెడీ ఉంది. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఏంటిది మెడికల్ డివైజెస్ పార్క్ ఎక్కడుందమ్మా? సుల్తాన్పూర్ సంగారెడ్డిలో ఉంది. ఏది మెడికల్ డివైజెస్ పార్క్ ఎక్కడుంది? సుల్తాన్పూర్ సంగారెడ్డిలో ఒక పెద్ద పార్కే ఉంది. ఆ పార్క్లో అన్ని ఏం చేస్తారు, మెడికల్ డివైజెస్ తయారు చేస్తారు. మెడికల్ డివైజెస్ అంటే ఏంటమ్మా? మెడికల్ డివైజెస్ అంటే నీకు జ్వరం వచ్చిందనుకో, సక్కు మనం సూది కూర్చోాలి. సూది ఎడ తయారు చేస్తారు? మెడికల్ డివైజ్లో. ఇట్లా రాసుకుంటావు కదా, మళ్ళీ అదేడ తయారు చేస్తారు? మెడికల్ డివైజెస్ పార్క్లో. గ్లూకోజ్ బాటిల్ ఎక్కడ తయారు చేస్తారు? మెడికల్ డివైజెస్లో. బెడ్ ఎక్కడ తయారు చేస్తారు? హాస్పిటల్ వండుకునే బెడ్స్ మెడికల్ డివైజెస్ పార్క్లో. స్ట్రెచర్స్ ఎక్కడ తయారు చేస్తారు? మెడికల్ డివైజెస్లో. ఇలాంటివన్నీ హాస్పిటల్లో యూజ్ చేసే పరికరాలు ఉంటాయి చూసావా, ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ కూడా తయారు చేసే పార్క్నే మెడికల్ డివైజెస్ పార్క్ అంటాం. తెలంగాణ ప్రాంతంలో మెడికల్ డివైజెస్ పార్క్ అనేది 2017లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎక్కడ? సుల్తాన్పూర్ మనకి సంగారెడ్డి డిస్టిక్లో. ఆ సుల్తాన్పూర్ సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి మెడికల్ డివైజెస్ పార్క్లోనే ఇప్పుడు సహజానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం పెడుతున్నారు? ఏషియాస్ లార్జెస్ట్ స్టెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనమ్మా బంగారాలు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏమన్నారు? సో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై, ఆకాశం నుంచి మెడిసిన్. మనం అదేదో సినిమా చూసాం, పూజా ఎడ్గా నాగ చైతన్య సినిమా ఉంటుంది కదమ్మా, ఫస్ట్ మర్చిపోయినా ఏదో సినిమాలో, రైట్. సో దాంట్లో వాడు మెడిసిన్స్ పంపిస్తాడు, లేదా డ్రోన్ ద్వారా మెడిసిన్స్ పంపిస్తుంటారు. ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ ఉంటే మెడిసిన్స్ అందకపోతే ఆకాశం నుంచి మనకి పంపిస్తున్నా, గుర్తులేదు, బట్ ఎనీవే. సరే మనకి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అన్నాడు. ఆకాశం నుంచి మెడిసిన్ అంటే ఆకాశం నుంచి రాలిపడడం వల్ల, అంటే మనమే డ్రోన్స్ ద్వారా ఏవైతే డ్రోన్స్ ఉంటాయో ఆ డ్రోన్స్ ద్వారా ఏం చేస్తాం, ఈ ట్రాఫిక్లలో జామ్ అయిపోతున్నాం కదా, ఆ డ్రోన్స్ అనేది ఏం చేస్తాయి, మనకి మెడిసిన్స్ని క్యారీ చేస్తాయి అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డ్రోన్స్ ఉంటాయి కదా, ఆ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ని క్యారీ చేయడాన్ని మనం ఏమంటాం? మెడిసిన్స్ ఫ్రమ్ ద స్కై అంటాం. సో ఈ ప్రాజెక్టు కోసం మన తెలంగాణను కూడా ఒక పైలట్ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకి, ఓకేనా? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ, అదే ఉత్తరాఖండ్లో ఆల్రెడీ హిల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఉత్తరాఖండ్లో ఆ హిల్ ఏరియాస్లో మనకి ఆల్రెడీ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు ఉత్తరాఖండ్లో. అలాగే సపరేట్గా డ్రోన్స్ కోసం సపరేట్ పాలసీస్ను కూడా తీసుకొచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ లాంటివి. అలానే తెలంగాణలో కూడా ఈ మెడిసిన్స్ని కూడా మనకు ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వేటి ద్వారా, డ్రోన్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కింద తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక పైలట్ రాష్ట్రంగా మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. సో దట్ ఇస్ ద మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాలో మనకి సింగరేణి, మన అందరికీ తెలుసు సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయని. ఈ సింగరేణి కోల్ మైన్స్ లోపల మనకు కొత్త మైన్ ఓపెన్ చేయడం జరిగింది. దాని పేరేంటిది? గోదావరి కోల్ మైన్. దాని పేరేంటిది? గోదావరి కానీ కోల్ మైన్ అనేది కొత్తది ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడ? మనకి పెద్దపల్లి జిల్లాలో సింగరేణిలో గోదావరి కానీ కోల్ మైన్ ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి బ్రిటిష్ కౌన్సిల్ తోటి ఒక అగ్రిమెంట్ రాసుకుంది. మనం రీసెర్చ్ చేయడానికి కోసం కానీ, అకాడమిక్స్లో ఒకరికొకరు మంచి కోఆపరేట్ చేసుకోవడానికి కానీ, facilitate to greater research between the institutions and assist the internationalization of the education, create the global opportunity for the youth of Telangana. అంటే వాళ్ళ దగ్గర ఉన్న చదువు మనం నేర్చుకోవాలి, మన దగ్గర ఉన్న చదువు వాడు నేర్చుకుంటాడు. మన దగ్గర ఏముందో మీకు తెలుసు, ఓకే రైట్. కాబట్టి మన చదువుని వాడు చదువుని మనం నేర్చుకోవడానికి బ్రిటిష్ కౌన్సిల్ తోటి ఒకటి ఏం చేసుకున్నాం, ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం మరి. నెక్స్ట్ ఏఐజీ హాస్పిటల్స్ మీ అందరికి తెలుసు, అక్కడ మనకి గచ్చిబౌలిలో ఉంటుంది. సో ఏఐ హాస్పిటల్ దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ వెల్నెస్ సెంటర్. సో ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? ఇంటర్నేషనల్ వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. వెల్నెస్ సెంటర్ అంటే అన్ని బాగోగులన్నీ వాళ్ళే చూసుకుంటారు మంచిగా. సో ఇవన్నీ కూడా మనం ఏమంటాం, వెల్నెస్ సెంటర్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే
అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. సో అలాంటి వాటిని మనం వెల్నెస్ సెంటర్ అని చెప్తుంటాం. సో దెర్ ఈస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా విత్ ఎయిమ్ టు స్టార్ట్ ద వర్డ్ సో రీడిఫైన్ ద వర్డ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వెల్నెస్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మనకు బచ్చిగౌలిలో ఉన్నటువంటి సో ఈ ఏఐజీ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఏఐజీ వెల్నెస్ సెంటర్ని మనకి హరీష్ రావు గారు ఓపెన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ వెల్నెస్ సెంటర్. వెల్నెస్ సెంటర్ అంటే హెల్త్కి సంబంధించి, అంటే హెల్త్ రోగం రాకుండా ముందే ప్రివెంటివ్ తీసుకోవాలన్నమాట. రోగం వచ్చిన తర్వాత తీసుకుంటే ఏమైతే క్యూర్ అవుతుంది. క్యూర్ కాకుండా రోగంని ముందే నివారించాలి కదా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇవన్నీ ఏం చేస్తారంటే రోగం రాకుండా ముందే చెప్తారనమాట. ప్రివెన్షన్ మెజర్స్ అలాంటివి వాటిని మనం వెల్నెస్ సెంటర్స్ అని చెప్తుంటాం మనం. నెక్స్ట్ F1 రేస్ అట హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర అట. చూద్దామా, మీరు కూడా రండి, నేను కూడా వస్తా. ఓకేనా, చూద్దాం మనం అందరం కలిసి. రైట్, ఫిబ్రవరి 11, 2013 ఫిబ్రవరి 11, 2023 సంవత్సరంలో ఫిబ్రవరి 11, 2023 రోజు మనకి ట్యాంక్ బండ్ చుట్టూతా ఈ మన మింటు ఫ్యాక్టరీ ట్యాంక్ బండ్ ఇట్లాంటి ఒక పెద్ద రూట్ అనేది తయారు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. అక్కడ మనకి F1 రేస్ జరగబోతుంది అనమాట. సో ఏ F1 రేస్? F1 అంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించి. అర్థమవుతుందా? మామూలుగా F1 రేస్ మనకి ఇండియాలో పెద్ద F1 రేస్ జరగాలనుకో, ఆ F1 సర్క్యూట్ అనేది ఢిల్లీలో మాత్రమే ఉంది. బుద్ధు సర్క్యూట్ అంటాం దాన్ని, ఢిల్లీలో ఉంది. F1 రేస్ జరగడానికి కోసం పెద్ద స్టేడియం కావాలి కదా, మా కార్లు వాడు ఇట్లా పోతాడు, గాలిలో లేస్తాడు, అవన్నీ అది కావాలంటే పెద్దది కావాలి. అందుకని చెప్పేసి ఇది ఏంటిదంటే ఆ రేస్ కాదు, ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రేస్, ఎలక్ట్రిక్ కార్స్ యొక్క రేస్ అనేది F1 రేస్ అనేది మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఈ మింట్ కాంపౌండ్, మీకు ఐడియా ఉండొచ్చు, ప్రసాద్ మల్టీప్లెక్స్ మింట్ కాంపౌండ్, ఆ సరౌండింగ్ ఏరియాస్ లోపల దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల రోడ్ ఉంటుంది. దాన్ని ఆల్రెడీ ట్రయల్ వర్షన్లో మనం టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది అనమాట ఇది. సో ఫిబ్రవరి 11, 2023 దగ్గర జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమన్నాడు, ప్రారంభం నుంచే 0 కార్బన్ ఫుట్ ప్రింట్ అంటున్నాడు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి 0 కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ జరగదు, ఎలక్ట్రిక్ కార్స్ కదా. సో కాబట్టి ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది జరగదు. సో 2011 నుంచి 2003 వరకు మనకి భారతదేశంలో మొదటిసారిగా గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరగడం జరిగింది. అప్పట్లో 2011లో జరిగింది మనకి F1 రేస్ అనేది. ఎక్కడ జరిగింది? బుద్ధ్ సర్క్యూట్, అది మన ఢిల్లీ అవుట్స్కట్స్లో ఉంటుంది, అక్కడ జరిగింది. సో ఈసారి భారతదేశం నుంచి మనకి F1 రేస్ని కైవసం చేసుకున్నటువంటి ఏకైక నగరం ఇది అనమాట. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? వీళ్ళు ఫియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫియా అంటే ఏంటిది? ఫెడరేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డిఎల్ ఆటోమొబైల్ వాళ్ళు తయారు చేస్తారు. ఇది ఎక్కడ ఉంటుంది? ప్యారిస్లో ఉంటుంది ఫియా. సో ఈ ఫియా వాళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తారో ఈ ఫియా అనేది, సో ఏదైతే ఉందో ఈ ఫియా అనేది ప్యారిస్లో ఉంటుంది. దీని ఒక హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్లో ఉంటుంది. సో 1904లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఇదే మనకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మంది వ్యూవర్షిప్ ఉన్నటువంటి గేమ్ అట ఇది. 50 కోట్ల మంది చూస్తారంట దీన్ని. మరి ఎక్కడ చూసారో నేను ఎప్పుడు చూడలే కానీ 50 కోట్ల మంది చూస్తారంట మరి దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ తిహాన్. సో తిహాన్ అనేది మనకి ఐఐటి హైదరాబాద్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూస్తే ఇక్కడ తిహాన్ అని కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తుంది? ఐఐటి హైదరాబాద్ అని కనిపిస్తుంది. అవునా, ఐఐటి హైదరాబాద్. ఏంటిది? తిహాన్ ఐఐటి హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. దేన్ని? తిహాన్ ఐఐటి హైదరాబాద్లో. సో ఐఐటి హైదరాబాద్లో తిహాన్ని స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలమ్మా బంగారాలు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనామస్ నావిగేషన్ ఎట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఏది? టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనామస్ నావిగేషన్. ఆటోనామస్ నావిగేషన్ అంటే ఏంటిదమ్మా? సెల్ఫ్ కంట్రోల్, అంటే డ్రైవర్లెస్ కార్స్ కానీ ఇంకా ఏమైనా డ్రైవర్లెస్ అంటే ఏ మనిషి లేకుండా వాటంతట అవే సెల్ఫ్ కంట్రోలింగ్ చేసే వెహికల్స్ని ఏం చేయాలి? తయారు చేయాలి. సో అలాంటి వాటిని మనం ఆటోనామస్ నెవిగేషన్ అని చెప్తుంటాం. సో ఆటోనామస్ నెవిగేషన్కి సంబంధించినటువంటి తిహాన్ అనేది మనకి ఐఐటి సో హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఎక్కడ పోయినా ధర్మేంద్ర ప్రధాన్ స్టార్ట్ చేయడం, సార్ ధర్మేంద్ర కాదు. సో ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్ విత్ ద రీసెర్చ్ డెవలప్మెంట్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఆఫ్ ద వర్డ్ ఆటోనామస్ నెవిగేషన్. సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లోనే, రీసెంట్గానే స్టార్ట్ చేశారు దీన్ని. సో ఐఐటి హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ఏంటిదంటే దాని మీద రీసెర్చ్ చేయాలన్నమాట. దేనిపైన? ఈ తిహాన్ పైన, ఆటోనామస్ నెవిగేషన్ పైన రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది మనకి. సో దట్ ఈస్ ద ఇంటర్ డిసిప్లినరీ ఆఫ్ ద వర్డ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. దీంతో పాటు ఏంటంటే వీళ్ళందరూ కూడా సో ఈ ఆటోనామస్ నావిగేషన్ సిస్టమ్ పైన వర్క్ చేయాలి. ఎగ్జామినేషన్ మనకు అడగచ్చు తిహాన్ ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ తిహాన్ అంటే ఏంటిదని ఎక్స్పాన్షన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రాక్ మ్యూజియం అమ్మ. సో పాతకాలం మట్టి రాకులు ఉంటాయి కదా, శిలలు, కళలు, అలలు,
అలాంటివి అనుకునేరు, అట్లాంటివి కావు. సో పాతకాలం నాటి రాక్స్ ఉంటాయి కదా, 350 సంవత్సరాల క్రితం రాక్స్ కూడా మనకి ఇక్కడ ఎన్జిఆర్ఐ మీ అందరికీ తెలుసు, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది, ఉప్పల్ దగ్గర హైదరాబాద్లో ఉంది మనకి. సో ఉప్పల్ దగ్గర హైదరాబాద్లో ఉన్నటువంటి దీంట్లో మనకి డాక్టర్ జితేంద్ర సింగ్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మనకి ఓపెన్ రాక్ మ్యూజియంని ఓపెన్ చేయడం జరిగింది. భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 35 రకాల రాళ్లను ప్రదర్శించడం జరిగింది. భూమి చరిత్రలో 3.3 బిలియన్ సంవత్సరాల నుండి 5.5 బిలియన్ 55 మిలియన్ సంవత్సరాల వరకు ఉంటుందట. అలాంటి రాళ్ళన్ని కూడా తీసుకొచ్చి మనకి ఫస్ట్ టైం మనకి రాక్ మ్యూజియంని ఓపెన్ చేయడం జరిగింది. ఇది అడగవచ్చు మనకి. సో డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశంలోని ఇండియాస్ ఫస్ట్ ఏంటిది రాక్ మ్యూజియాన్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎన్జిఆర్ఐలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనం ఆల్మోస్ట్ 1972లో స్టార్ట్ అయింది. అది ఏది ఎన్జిఆర్ఐ అనేది. సో రాక్ మ్యూజియం. నెక్స్ట్ బయోమాస్ పెల్లెట్స్. సో దేశంలోనే తొలిసారిగా చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల్లో వెదురు మరియు బయోమాస్ పెల్లెట్లను థర్మల్ పవర్ ప్లాంట్లు. వెదురు అంటే ఏంటిదమ్మా, బ్యాంబూ. సో ఈ బ్యాంబూని ఏం చేస్తారంటే చిన్న తుగుడల కింద కట్ చేయాలి. చిన్న తుగుడల కింద కట్ చేసి బ్యాంబూని, అండ్ దాంతోపాటు ఇంట్లో ఇంకా ఈ ప్లాంట్స్ కానీ, ఎండిపోయిన ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని ఏం చేయాలి, మిక్స్ చేయాలి. వాటి కెమికల్స్ కలుపుతారు. బ్యాంబూని పొడిగా చేసి, ఇంకా వేరే ప్లాంట్స్ యొక్క వాటిని పొడిగా చేసి, వాటన్నిటిలో కూడా వేరే కెమికల్స్ కలిపి, ఆ కెమికల్స్ అన్నిటిని తీసుకుపోయి థర్మల్ పవర్ ప్లాంట్ కింద పెట్టి, సో మంట వేస్తే మంట గట్టిగా మండాలి. సో వాటినే ఏమంటాం మనం, బయోమాస్ పెల్లెట్స్ అంటాం. ఆ బయోమాస్ పెల్లెట్స్ అనేది తయారు చేయడం అనేది భారతదేశంలో మొదటిసారిగా జరుగుతుంది అనమాట. అంటే థర్మల్ పవర్ ప్లాంట్లో బర్న్ చేయడానికి కోసం కూడా ఈ బ్యాంబూ కానీ, చెట్ల ద్వారా కానీ ప్రొడ్యూస్ అయినటువంటి పెల్లెట్స్ని తయారు చేస్తుంది అనమాట. అంటే బొగ్గులాగా. బొగ్గుకి బదులు ఏం వాడతారు, ఈ పెల్లెట్స్ వాడేస్తారు. పెల్లెట్స్ వాడుతుంటే అవి ఎన్ను మండుతూ ఉంటాయి అనమాట. సో అలా మనకి పెల్లెట్స్ని తయారు చేస్తున్నారు. వాటిని ఏమంటాం, బయోమాస్ పెల్లెట్స్ అంటాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇప్పటికే చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా దేశాల్లోనే ఉన్నాయి. అలా కాకుండా సో మన దేశంలో తొలిసారిగా ఎక్కడ, సో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ట్రై చేస్తున్నారు. ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు, బైన్సా ఆదిలాబాద్ జిల్లా బైన్సా. సో దర్ పైలట్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా, నిర్మల్, ఇప్పుడు పాత ఆదిలాబాద్, కొత్త అయితే నిర్మల్. సో పైలట్ ప్రాజెక్ట్ కింద బైన్సా వద్ద 15 ఎకరాల్లో వెదురు బొంగు అంటే బ్యాంబూని సాగు చేయడం జరుగుతుంది. ఈ వెదురుని పెల్లెట్స్గా మార్చే యంత్రాలను కూడా సమకూర్చడం జరిగింది. ఆ బ్యాంబూని మొత్తం ఏం చేశారు, కచరా కీమా కొడతాడు కదా ఇట్లా చికెన్, అట్లా దీన్ని చికెన్ లాగా కీమా కొట్టాలి దీన్ని. సో రాష్ట్రంలో నెక్స్ట్ వెదురు కాకుండా మనకి భీమా అనే వెరైటీ యొక్క బ్యాంబూస్ని మనం పెంచుతున్నారు, భీమా ప్లాంట్స్ని. దాదాపు రాష్ట్రంలో 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసేలా రైతులను సో మళ్ళీ వచ్చే రోజులలో ఎంకరేజ్ చేయాలి. ఆ బ్యాంబూని అంతా కొనేసి ఏం చేస్తారంటే వీళ్ళు థర్మల్ పవర్ ప్లాంట్స్లలో ఆ బ్యాంబూ ద్వారా చిన్న పెల్లెట్స్గా మార్చి వాటిని అగ్గి పెడతారు వాటికి. నెక్స్ట్ గూగుల్ ఆఫీస్. సో ప్రపంచంలోనే గూగుల్ యొక్క అతిపెద్ద లార్జెస్ట్ స్పేస్ అనేది మనకి అమెరికాలోని మౌంటైన్ వ్యూలో ఉంది. గూగుల్ యొక్క మెయిన్ ఆఫీస్ అనేది అమెరికాలోని మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉంది, పెద్దది. ఓకేనా. సో దాని తర్వాత అమెరికా తర్వాత అవుట్ సైడ్ అమెరికా తర్వాత ఇంకా ఏ దేశం, ఇన్ని దేశాలు ఉన్నాయి, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నాయి, అన్ని దేశాలు కాదని చెప్పి హైదరాబాద్కే వచ్చి వాలింది ఏది, గూగుల్ అనేది. అవుట్ సైడ్ ద అమెరికా తర్వాత సో అంత పెద్ద దానికి ఆఫీస్ స్పేస్ అనేది ఎక్కడ కట్టట్లేదు, హైదరాబాద్లోనే కడుతుంది. సో దిగ్గజ సాంకేతిక సంస్థ అయినటువంటి గూగుల్ 2వ అతిపెద్ద కార్యాలయ ప్రాంగణాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించనుంది. దాదాపు 7.3 ఎకరాల్లో దాదాపు 30 లక్షల స్క్వేర్ ఫీట్లో మనకు నిర్మించబోతుంది. ఎవరు, గూగుల్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే 2వ అతిపెద్దది. అమెరికా తర్వాత అతిపెద్ద ఆఫీస్ ఇదే, దేనికి, గూగుల్కి. కాబట్టి ఈ క్వశ్చన్ మనము ఎగ్జామ్లో మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. వాళ్ళు ఎలా కడుతున్నారు దాని గురించి మనకు తారక రామారావు గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అలాగే దాని ఒక యానిమేషన్ కూడా రిలీజ్ చేశారు. అంటే గూగుల్ ఫ్యాక్టరీ గూగుల్ యొక్క ఆఫీస్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది, డాక్యుమెంట్స్ని కూడా. ఓకే రైట్. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గూగుల్ ఆఫీస్ అనేది 2వ అతిపెద్ద ఆఫీసు ఏ నగరంలో రాబోతుంది అంటే ఇక్కడ ఆన్సర్, మా ఆన్సర్ భాగ్యనగరమైన హైదరాబాద్లో. నెక్స్ట్ తెలంగాణలో థర్మో ఫిషర్ ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం. సో ఇది థర్మో ఫిషర్ సంస్థ, అమెరికాకు చెందినటువంటి ఏది అట, థర్మో ఫిషర్ అనేది సైంటిఫిక్ సంస్థను హైదరాబాద్లో 115,000 కోట్లతోటి మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని స్థాపించారు. ఏ పేరుతోటి ఒక సంస్థను స్టార్ట్ చేశారు, ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంజనీరింగ్లో వచ్చినటువంటి కొత్త ఏముంటాయి వాటిలో రీసెర్చ్ అండ్ అవన్నీ చేస్తుంటారు. అమెరికాకు చెందినటువంటి ఏది థర్మో ఫిషర్ అనే సంస్థ మనకి ఇండియా ఇంజనీరింగ్ సెంటర్స్ని స్టార్ట్ చేసింది ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో. నెక్స్ట్ న్యూ మండల్స్. మనకి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది కొత్తగా 13 మండల్స్ని మనకి ఫామ్ చేయడం జరిగింది. ఈ 13 మండల్తోటి దాదాపు 594 మండల్స్ అన్ని ఏమైనా మనకి 607 మండల్స్గా మారడం జరిగింది కొత్తగా, విత్ అడిషన్ ఆఫ్ ద వర్డ్ 13 మండల్స్ తోటి.
ఒకసారి ఈ 13 మండల్ని కనుక మనం గమనిస్తే ఈ 13 మండల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో అని కనుక చూస్తే మనకి 13 మండల్స్ అడ్మినిస్ట్రేటివ్ చూస్తే చూడొచ్చు ఇక్కడ గుండుమల్ అండ్ ద కొత్తపల్లె. ఓకేనా అమ్మా? గుండుమల్ అండ్ ద కొత్తపల్లి ఎక్కడట? నారాయణపేట డిస్ట్రిక్ట్లో వచ్చినట్టు కొత్త మండల్స్ అంట. నెక్స్ట్ దుద్యాల్ మండల్ ఇన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ కోకుంట్ల మండల్ ఇన్ ద మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండ్ ఆలనూరాన్ అండ్ డొంకేశ్వర్ ఇన్ నిజామాబాద్ అండ్ సాలూరా మండల్ ఇన్ ద నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సిరోల్ మండల్ ఇన్ ద మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ ఇంత గట్టుప్పల్ మండల్ ఇన్ ద నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ ద నిజాంపేట్ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ డోంగ్లీ మండల్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండ్లపల్లి భీమారం మండల్స్ ఇన్ ద జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇవన్నీ 13 మండల్స్ అనేటివి కొత్త ఫామ్ చేయడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మండల్స్ ఆర్ న్యూలీ ఫార్మ్డ్ ఇన్ తెలంగాణ. మళ్ళీ మీకు కూడా అలాంటి క్వశ్చన్ ఏమైనా రిపీట్ అవ్వచ్చేమో. కొత్తగా తెలంగాణలో ఫామ్ అయిన మండల్స్ 13 మండల్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఈ 13 మండల్స్ అన్ని ఏ జిల్లాలో ఉన్నాయనేది మీకు ఫ్రీ టైంలో మీరు బై హార్ట్ చేసుకోండి. ఓకేనా? అంటే లోకల్ వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇవి గట్టుప్పలు కానీ ఈ నిజాంపేట సంగారెడ్డిలో ఉందని అవి తెలుస్తాయి, అందరికి పెద్ద విషయం ఏం కాదు. కొన్ని ఏవైతే ఉంటాయో అవి చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణకు హరితహారం. తెలంగాణకు హరితహారం ఎప్పుడు స్టార్ట్ చేస్తామమ్మ? జూలై 3 ఆఫ్ ద 2015లో మన తెలంగాణకు హరితహారం అనేది మన చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర కేసీఆర్ సార్ ఏమన్నాడు? స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలని నినాదం ఇచ్చిండు. వానలు పడితే అడవులు పెరిగితే అడవులకి కోతులు వెళ్ళిపోతే అని దాని నినాదం. సో వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలని చెప్పేసి జూలై 3, 2015 సంవత్సరంలో చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర మనకి కేసీఆర్ సార్ గారు మనకి తెలంగాణకు హరితహారంని స్టార్ట్ చేశారు. అలాగే ఎవ్రీ ఇయర్ వర్షాకాలం లోపల జూలై మంత్ లోపల ఏం చేస్తామని చెట్లు పెడుతూనే ఉంటాం. అలా ఇప్పటివరకు 8 ఫేజులలో మనం ఏం చేస్తాం? చెట్లు నాటుతూనే ఉన్నాం. ఎక్కడ? హైదరాబాద్లో చెట్లు నాటడం జరిగింది. సో అయితే హైదరాబాద్లోనే కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతంలో. అయితే మనకి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది? మన కేసీఆర్ సార్ జూలై 3, 2015లో లాంచ్ చేసినప్పుడు తెలంగాణలో 24% ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాని ఎంతకు పెంచాలి? 33% ఫారెస్ట్ ఏరియాని పెంచాలి. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. నిజంగా పెరిగిందా లేదా అని కనుక చూస్తే తెలంగాణ ఇచ్చిన రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఒకప్పుడు 2014లో అంటే 2015లో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండమ్మా? 24% ఫారెస్ట్ ఏరియానే ఉండే అంట. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది 7.5% ఫారెస్ట్ ఏరియా పెరిగిందట. దేనివల్ల? తెలంగాణకు హరితహారం వల్ల. ఇప్పటి వరకు మనకి ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే 243 కోట్ల మొక్కల్ని నాటాం. 243 కోట్ల మొక్కలు నాటాం అకార్డింగ్ టు ద సోషో ఎకనామిక్ సర్వే 2022 ప్రకారం. దానివల్ల ఫారెస్ట్ ఏరియా పెరిగిందంట. సో ఇప్పుడు దీనివల్ల ఫారెస్ట్ ఏరియా పెరగడం వల్ల 7.6% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా పెరిగి తెలంగాణ ప్రాంతం లోపల ఇప్పుడు 31.6% అయ్యిందని అంటుంది గవర్నమెంట్. సో కాబట్టి తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా ఎంత పెరిగింది అంటే 31.6%. అందరికీ ఇది రాసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి అమ్మ బుజ్జి బంగారాలు. ఎందుకంటే నేను క్లాస్ రూమ్లో ఎక్కడ చెప్పలేదు ఇది, ఎందుకంటే ఇది రీసెంట్ అప్డేటు. తెలంగాణలో 24% ఉన్న ఫారెస్ట్ ఏరియాని 33%కి పెంచాలని మనం తెలంగాణ హరితహారాల్లో భావించాము. గడిచిన 8 సంవత్సరాలలో మనకి దాదాపు 243 కోట్ల మొక్కల్ని నాటామని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్తుంది. దాని ప్రకారము 7.5% ఫారెస్ట్ ఏరియా పెరిగి ఓవరాల్ ఫారెస్ట్ ఏరియా అనేది 31.6%కి రీచ్ అయ్యిందని మనకి చెప్తుంది డాటా. ఓకేనా? అయితే ఈ సంవత్సరం మొన్న మన ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 21 రోజు మనకి స్పెషల్ తెలంగాణ హరితహారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరానికి గాను, ఏ సంవత్సరానికి? 2022 సంవత్సరానికి కానీ స్పెషల్ హరితహారాన్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు? ఈ అక్టోబర్ 21 అండ్ 2022 రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరానికి గాను అమ్మ బుజ్జిలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దిక్కులుగా చూడాలి, ఇక్కడ చూడాలి. 8వ విడతలో దాదాపు 19.5 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 8వ విడత అంటే ఇది 8వసారి హరితహారంని మనం మొక్కలు నాటాం. ఎవ్రీ ఇయర్ నాటుతున్నాం. 2015లో నాటుతూ, 16లో నాటుతూ, 17, 18, 19, 20, 21, 22 8వ విడత ఇది. కరోనా టైంలో కాకుండా మిగతా 7 సంవత్సరాలలో నాటాం. ఇది 8వ విడత, 8వసారి నాటడం. ఈ 8వసారి నాటడంలో ఎంత అమ్మ ఈ సంవత్సరానికి టార్గెట్? ఇది క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సంవత్సరం టార్గెట్ ఎంత? 19.5 కోట్ల మొక్కలు. అయితే అన్ని జిల్లాలకు టార్గెట్ ఇచ్చారు. ప్రతి జిల్లాలకు ఇస్తారు, మీరు ఇంత నాటాలని ఇస్తారు కదా. అయితే ఈ 3 దిక్కుమాల జిల్లాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు టార్గెట్ని రీచ్ అవ్వలేరట. ఎవరు? ఒక నల్గొండ జిల్లా అండ్ ఇంకోటి ఏది హన్మకొండ జిల్లా, ఇంకోటి ఏంటిది వికారాబాద్ జిల్లా. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ని కూడా రీచ్ కాలేకపోయినారు. ఈ 3 జిల్లాలు మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాలలో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ మొక్కల్ని నాటి పడేసినారు.
ఏముంది, బొక్క దియ్యు గుద్దు అయిపోయి. సో కాబట్టి వాళ్ళకి ఇప్పటి వరకే చూస్తే మనకు ఆల్రెడీ 20 కోట్ల మొక్కల్ని నాటి పడేసిరట. ఏడ నాటిరో తెలియదు కానీ నాటిర్రు అంటారు. మొత్తం టార్గెట్ ఎంత 19.5 కోట్లే, కానీ నాటింది ఎంతట 20 కోట్లు నాటేసిరట. మరి ఏడ నాటలేదట అంటే ఒక నల్గొండలో, హన్మకొండలో, వికారాబాద్లో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ను కూడా ఏం చేయలే, రీచ్ అవ్వలేకపోయారు. మరి హయ్యెస్ట్ ఎక్కడ నాటిందట అంటే ఇగో ఈ జిల్లా ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. వనపర్తిలో 13.5 మొక్కలు నాటాలని నిర్ణయించగా ఆల్మోస్ట్ డబుల్ 25 లక్షల మొక్కలు నాటిరట. 13 లక్షల మొక్కలు నాటమని చెప్తే 25 లక్షలు నాటిరట. ఈ మొక్కలు ఎడికెళ్ళి తెచ్చిరో తెలియదు కానీ ఈ మొత్తానికైతే మొత్తం 225% మొక్కలతో టాప్ లిస్ట్లో ఉంది. అసలు నాటంది ఎవడయ్యా అంటే వీరు ఎవరు, నల్గొండ, హన్మకొండ, వికారాబాద్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనే 100% మించి ప్రభుత్వ శాఖలు చెట్లను నాటాయి. హైయెస్ట్ ఎక్కడ వనపర్తిలో నాటడం జరిగింది. 13.7 లక్షలు అంటే 25 లక్షల మొక్కలు నాటిండు. సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, అడుగుదాం ఉంటాయా పీకుతాయి ఇవి. రైట్, ఇప్పుడైతే నాటిండు ఎంత, 25 లక్షలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ సమ్మిట్. సో ఈ గవర్నెన్స్ సమ్మిట్ అనేది మనకి జనవరిలో జరిగింది. సో జనవరి 2022లో మనకి హైదరాబాద్లో జరిగింది. మనకి ఇది 24th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద వాట్ ఈ గవర్నెన్స్ సక్సెస్ఫుల్లీ కన్క్లూడ్ ఇన్ ద హైదరాబాద్. జనవరి మంత్లో జరిగింది. ఎప్పుడు, జనవరి 7th. సో జనవరి 7th అండ్ జనవరి 8th ఆఫ్ ద 2022 రోజు మనకి హైదరాబాద్లో జరిగింది. ఇది ఈ గవర్నెన్స్ 2021 అనేది. సో మనకి జనవరి 2022లో మనకి జరగడం జరిగింది మనకి. ఓకేనా, యాక్చువల్లీ 2022 ఇట్లా రాంగ్ పడింది. 2022 సమ్మిట్ జరిగింది. ఓకేనా. సో 24th ఏ సమ్మిట్, ఇది మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్లో జనవరి 7th 8th ఆఫ్ ద 2022 జరిగింది. ద థీమ్ ఆఫ్ ద దిస్ ఇయర్ ఇస్ ఇది ఇంపార్టెంట్, ఇండియాస్ టెకేడ్ అండ్ ద డిజిటల్ గవర్నెన్స్ ఎట్ ద పోస్ట్ పాండమిక్ వరల్డ్ అనే థీమ్ తోటి జరగడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్లోనే జరిగింది కాబట్టి అడుగుతాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్. దీని యొక్క థీమ్ అనేది ఏ థీమ్ తోటి జరిగింది అనేది అడుగుతూ ఉంటాడు. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. దట్ ఈస్ మనకి జితేంద్ర సింగ్ గారు కానీ మనకి కేటీ రామారావు గారు కానీ సో ఈ సమ్మిట్కి మనకి అటెండ్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లోనే జరిగింది కాబట్టి సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు, జనవరి 7th ఆఫ్ 2000 HICC హైదరాబాద్ తెలంగాణలో జరిగింది. ఇది 24వ ఈ గవర్నెన్స్ సమ్మిట్. కరీంనగర్ జిల్లా అనేది మొదటి స్థానంలో ఉందటమ్మా. దేంట్లో అంటే 100% వ్యాక్సినేషన్ ఇన్ తెలంగాణలో 2 డోసులు కస్సా కుచ్చుకున్న జిల్లా ఏదట అంటే కరీంనగర్ జిల్లా. మొత్తము ఇక్కడ ఉన్న పాపులేషన్, కరీంనగర్ జిల్లాలో ఉన్న పాపులేషన్ ఏదైతే ఉందో అక్కడ అందరికీ 2 డోసులు ఇచ్చేసిరట మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం. సో కాబట్టి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద తెలంగాణ సెట్ యాజ్ ఎ రికార్డ్ బై ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ అఫీషియల్లీ టు డబుల్ డోస్ ఇనాక్యులేషన్, మొత్తం కూడా డబుల్ డోస్ ఇనాక్యులేషన్ తోటి. సో కరీంనగర్లో ఏముంది 100%, 100%. ఖమ్మం ఫాలోడ్ బై 93%, రంగారెడ్డి 92%. ఇక అతి జిల్లా ఈ దిక్కుమాలినవి అసలు ఎప్పుడు వేసుకుంటారో ఏమో వ్యాక్సిన్. ఇగో కుమ్రమి ఆసిఫాబాద్ 59% అంట. ఏం చేస్తుర్రు అక్కడ అథారిటీస్, వాళ్ళ పరిస్థితి ఏంది, ట్రైబల్ పీపుల్ పాపం వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఎవరి దగ్గరకు వాళ్ళో తెలియదు. సో ఇక్కడ చూసుకుంటే మన కుమ్రమి ఆసిఫాబాద్ 59% ఉంది వ్యాక్సినేషన్, చాలా లీస్ట్. హైయెస్ట్ 100% వ్యాక్సినేషన్ అనే జిల్లా ఇది కరీంనగర్ జిల్లా అనేది. 100% వ్యాక్సినేషన్ని సాధించడం జరిగింది మనకి. సో కాబట్టి వీళ్ళు కూడా పెరుగుతూనే ఉంటుంది, ఇక వీడేం పెరగదు. సో కాబట్టి మనకు ఫస్ట్ ఏది కరీంనగర్, 100% వ్యాక్సినేషన్ సాధించినటువంటి జిల్లా తెలంగాణలో ఇది కరీంనగర్. 2 డబుల్ డోస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ బ్యాక్స్ ద ఎలక్టోరల్ అవాల్. ఈ పోరాలు ఉంటారు కదా 18 సంవత్సరాలు నిండిన పోరగాలు, వాళ్ళందరిని ఏం చేయాలా, ఓటర్ లిస్ట్లో పేర్లు రాసుకున్నారా, మీరు కూడా ఓటేయనరా అని చెప్పాలి. అలా ఓటర్ లిస్టులలో ఎక్కువ మంది యూత్ని అట్రాక్ట్ చేసి ఓటర్ లిస్టుని మంచిగా తయారు చేసి సో దానికి చేసినందుకు గాను మనకి నల్గొండ జిల్లా కలెక్టర్ ఎవరైతే ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారో ఆయనకి మనకు అవార్డు రావడం జరిగింది. నల్గొండ ఏది బెస్ట్ ఎలక్టోరల్ అవార్డు. దేనికోసం చూడండి, ద అవార్డ్ ఫర్ ద రికగ్నైజేషన్ ఆఫ్ వాస్ యాజ్ అవుట్స్టాండింగ్ సర్వీసెస్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ద యంగ్ ఓటర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఎక్కువ మంది యంగ్ ఓటర్లని సో మనకి అట్రాక్ట్ చేయడము అండ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో మనకి ఇతనికి ఎవరికి ప్రశాంత్ జీవన్ పాటిల్ సో నల్గొండ జిల్లా కలెక్టర్కి మనకి ఎలక్టోరల్ అవార్డు రావడం జరిగింది. 600-year ఓల్డ్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ డొమ్మట సిద్దిపేట విలేజ్. ఈ తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరు తవ్వకాలు జరుపుతున్నారు అంటే ఈ ఆర్గనైజేషన్ పేరు, ఇది కొత్త తెలంగాణ చరిత్ర బృందం. ఎవరమ్మా, కొత్త తెలంగాణ చరిత్ర బృందం. ఎవరమ్మా, కొత్త చరిత్ర తెలంగాణ బృందం. ఓకేనా, ఎగ్జామినేషన్లో అడుగుతాడు, ఇది ఎక్స్కవేషన్ చేశారు అంటాడు. ఇప్పుడు క్వశ్చన్ అనేది రివర్స్ ఫార్మాట్లో ఇస్తాడు. ఏమని, తెలంగాణలోని డొమ్మట విలేజ్ సిద్దిపేటలో 600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక రాయిని కనుగొన్న బృందం ఎవరు? తెలంగాణ హిస్టారికల్ సొసైటీ, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలంగాణ చారిత్రక బృందం, తెలంగాణ కొత్త చారిత్రక బృందం, ఇట్లా ఆన్సర్లు ఇస్తుంటాడు. సో కాబట్టి కొత్త తెలంగాణ చరిత్ర బృందం వాళ్ళు కనుక్కున్నారు. ఎక్కడ మనకి చెరియాల్ మండల్.
చేర్యాల మండలంలో దొమ్మట విలేజ్ ఆఫ్ ద ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాదాపు ఇది 600 క్రితం నాటి రాయట. దానిపైనటువంటి కొన్ని ఏవైతే శాసనాలు ఉన్నాయో, ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సో ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు దొరకడం జరిగింది. అలానే రెండవది మెగాలిథిక్. ఇక్కడ చూస్తే మీకు మెగాలిథిక్ బరియల్. మెగాలిథిక్ అంటే చాలా వేల సంవత్సరాల క్రితం, ఫస్ట్ సెంచరీ 1000 AD 2000 AD నాటికి సంబంధించినవి. మెగాలిథిక్ బరియల్ సైట్ డేట్స్ బ్యాక్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీ AD, రైట్. 1000 నుంచి 2000 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఈ రాళ్ళని, ఈ మెగాలిథిక్ బరియల్ అంటే భూమి లోపల నుంచి సో పాతిపెట్టినటువంటి ఇవన్నిటిని కూడా బయటకు తీయడం జరిగింది. సో ఇది కూడా ఇక్కడ మనకి మునగాల మండల సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఇవన్నిటిని బయటకు తీయడం జరిగింది. ఇక్కడ మాదారం విలేజ్, ఇక్కడ మాదారం విలేజ్. సో కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ మెగాలిథిక్ అనేటివి ఎక్కడ తవ్వకాలలో దొరికినాయని మనకు అడగవచ్చు. ఇక్కడ సూర్యాపేట జిల్లాలోని మనకి ఇక్కడ ఏది మాదారం విలేజ్, ఇక్కడ మాదారం విలేజ్లో. ఓకేనా, ఇవన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ముద్దుగా. నెక్స్ట్ పాపిలియాన్. సో పాపిలియాన్ అనేది ఏంటిదంటే ఈ దొంగల్ని పట్టుకోవడానికి ఈ చేతికి చారలు ఉంటాయి కదా, మన ఫింగర్ ప్రింట్స్ అంటాయి కదా బయోమెట్రిక్, అలా ఫింగర్ ప్రింట్స్ని మరీ చాలా దగ్గరగా ఉన్న వాటి దొంగలు కూడా పట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఆ టెక్నాలజీని ఏంటో పాపిలియాన్ సాంకేతికత. సో టెక్నాలజీ దీన్ని మన తెలంగాణ పోలీసులు వాడుతున్నారు. అందుకని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో. తెలంగాణ పోలీసులు పాపిలియాన్ టెక్నాలజీని ఉపయోగించి దాదాపు 68 మంది గుర్తు తెలియని వ్యక్తుల యొక్క మరణం వెనుక మిస్టరీని ఛేదించారు. అంటే గత 1.5 సంవత్సరాల్లో వేలిముద్రల విశ్లేషణను మరియు నేరస్తుల వెతికితీత ఫ్యాక్ట్స్ ద్వారా అధునాతన వెర్షన్. సో మితిమీరిన పొడి అండ్ చెరిపివేత చర్మ నమూనాల అధిక నాణ్యత ఏవో అవన్నీ స్కాన్ చేసి ఉంటాయి కదా, అవన్నీ డాటా అవన్నీ కూడా మన సినిమా చూసి ఉంటాం కదా, మీరు కాకి సినిమా చూసి ఉంటారు కదమ్మా. కాకి సినిమాలో కార్తీక్ ఏం చేస్తాడు, దొంగలు పట్టుకోవడానికి అన్ని వేలిముద్రలన్నీ మ్యాచ్ చేస్తుంటాడా లేదు, అదే పాపిలియాన్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి LGBTQIA. సో ఈ ఎల్జీబీటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమైనా టీజింగ్ చేసినా ఏం చేసినా వాళ్ళకి ఎక్కడ మనకి ప్రొటెక్షన్ ఉండదు. అందుకని చెప్పేసి ఎల్జీబీటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం మన తెలంగాణ పోలీస్ ఏం చేసిందంటే తెలంగాణ ప్రైడ్ ప్లేస్ అనే దాన్ని ఒకదాన్ని స్టార్ట్ చేసింది. ఇది ఆ తెలంగాణ ప్రైడ్ ప్లేస్ అనేది ఏంటిదంటే మనకి పంజగుట్టలో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఏంటిదంటే వీళ్ళకి రక్షణ లభిస్తుంటుంది. ప్రైడ్ ప్లేస్ ప్రత్యేకంగా ఈ లెస్బియన్ కానీ, గే కానీ, బైసెక్షువల్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ, క్వీర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళకు మద్దతుగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం కింద ఇది పనిచేస్తుంది. వాళ్ళు పోయి వాళ్ళని ఎవరన్నా ఎక్కిరిచ్చిండనుకో కీ అని వాడు పోయి కంప్లీట్ చేయొచ్చు, వాళ్ళని కాపాడుతుంటుంది ఇక్కడ. సో ఇది ప్రైడ్ ప్లేస్ అనేది ఏది తెలంగాణ పోలీస్ ప్రైడ్ ప్లేస్. ఎవరి కోసం? ఎల్జీబీటీ వాళ్ళ కోసం. ప్రైడ్ ప్లేస్ అంటే మనం ఏదో అనుకుని ఆన్సర్ పెట్టచ్చారు అమ్మ బుజ్జి ఎగ్జామినేషన్లో. తెలంగాణ ప్రైడ్ ప్లేస్ అనేది ఎవరి కోసం సంబంధించింది అన్నాడు అనుకోండి, రేప్ విక్టిమ్సా, యాసిడ్ అటాక్ విక్టిమ్సా, ఇట్లా ఆన్సర్స్ ఉంటాయి. రేప్ కేసెస్ వాళ్ళకి, యాసిడ్ అటాక్ వాళ్ళకి కాదు. ఎవరి కోసం? ఎల్జీబీటీస్ కోసం. నెక్స్ట్ వన్ మోటో ఇండియా 250 crores మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ తెలంగాణ. సో వన్ మోటో అనేది మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ని తయారు చేస్తారు. దాదాపు 250 కోట్లతోటి మనకు తెలంగాణలో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉంది. దాదాపు 400 యూనిట్లు మొదటి సంవత్సరంలో, ఆ తర్వాత రోజుకి ఒక సంవత్సరానికి 1,00,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడానికి కోసం మనకి తెలంగాణలో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. ఇది వన్ మోటో. నెక్స్ట్ వచ్చేసి మన ఈ థాయిలాండ్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకుంది. సో ఈ థాయిలాండ్ కానీ మనకు కానీ ట్రేడ్ కానీ అండ్ టూరిజంలో కానీ ఒకరికొకరు ఏం చేసుకోవాలి, హెల్ప్ చేసుకోవడానికి కోసం తెలంగాణ థాయిలాండ్ గవర్నమెంట్స్ అనే 2 అగ్రిమెంట్ రాసుకున్నాయి. నెక్స్ట్ టీ హబ్ అనేది అమెరికాకు చెందినటువంటి ఫాల్కాన్ ఎక్స్ అనే కంపెనీ తోటి అగ్రిమెంట్ రాసుకుంది. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి టీ హబ్ అంటే ఏంటిది? టెక్నాలజీ హబ్ కదమ్మా, తెలంగాణ హబ్ కాదు అమ్మ బుజ్జి. ఏంటిది? టెక్నాలజీ హబ్. ఈ టెక్నాలజీ హబ్ దేనికోసం సంబంధించింది? తెలంగాణలో ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి, అంటే ఏంటి, ఈ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి కోసం, నీలోపల ఉన్నటువంటి సృజనాత్మకతను వెలుగు తీయాలి. సో స్టార్టప్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి కోసం, దానికోసం ఈ ఫాల్కాన్ ఎక్స్ని ఈ 2 కంపెనీస్ కలిసి సో ఇప్పుడు పార్ట్నర్షిప్ అంట. తూ మీరా బాయ్ అని చెప్పేసి ఇద్దరు కూడా కలిసి ఇన్నోవేషన్స్ ఇవన్నీ చేస్తారంట. సో టీ హబ్ తోటి టైప్ అయింది. అమెరికాకు చెందినటువంటి ఫాల్కాన్ ఎక్స్. మీ అందరికి తెలుగు ఫాల్కాన్ ఎక్స్ అనేది ఇది రాకెట్ స్పేస్ లాంచర్ ఎలాన్ ముస్క్ వాళ్ళకి సంబంధించింది. ఇది ఫాల్కన్ ఎక్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో జాతీయ సాంస్కృతిక మహోత్సవం, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం అనేది వరంగల్లో నిర్వహించడం జరిగింది. ఇది రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం అనేది సో 2002 రెండవ దశను వరంగల్లో నిర్వహించారు. మొదటి దశను రాజమహేంద్రవరంలో నిర్మించారు. ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం యొక్క మేజర్ సో ఏంటిదంటే 2015లో గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ అనమాట. ఒక ప్రాంతంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని ఇంకో ప్రాంతంలో ప్రదర్శించి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకుంటూ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భారతదేశం అంతా ఒకటే, మా భాషలు కల్చర్లు వేరైనా సరే మేమంతా భారతీయులం అనే భావాన్ని
సో పెంపొందించడానికి కోసం మనకి ఈ భారతీయ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఎక్కడ జరిగింది? మనకి వరంగల్లో జరగడం జరిగింది. ఇది ఆల్రెడీ చెప్పేస్తాం మనం. నెక్స్ట్ ఇది ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటిదమ్మా? ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్నే మనం ఏమంటాం? ఎల్లో రెవల్యూషన్ అంటాం. ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ మనం ఏమంటాం? ఎల్లో రెవల్యూషన్ అని చెప్తుంటాం. సో తెలంగాణలో భాగంగా మనకి జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ వంట నూనెల తయారీది మన తెలంగాణ ప్రాంతంలో ఈ జెమినీ ఎడిబుల్స్ వాళ్ళు మన పెద్ద వంట నూనెల తయారీ ఫ్యాక్టరీని పెట్టడానికి కోసం తెలంగాణ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎవరు? జెమినీ. ఎల్లో రెవల్యూషన్ జెమినీ ఎడిబుల్స్ అండ్ ద ఫ్యాట్స్ రిఫైనరీని ఏర్పాటు చేయనట్టు చెప్పింది. హైదరాబాద్కి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ రిఫైనరీ 400 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు సంస్థ ప్రకటించడం జరిగింది. 1000 మందికి ఉపాధి దొరకడానికి అవకాశం ఉంది. తెలంగాణలో వంట నూనెల ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న కంపెనీ ఏది? జెమినీ ఎడిబుల్స్. ఏవి? జెమినీ ఎడిబుల్స్ 400 కోట్లతో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఏది? జెమినీ ఎడిబుల్స్ అనేది. ఓకే. అట్లాగే తెలంగాణలో మనకి ఇది తెలంగాణలో మనకి లైఫ్ సైన్సెస్కి సంబంధించి మీకు చాలా మందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. తెలంగాణలో మనకి షామీర్పేటకి దగ్గరగా మనం అక్కడ చూసుకుంటే జీనోమ్ వ్యాలీ అనేది ఉంది. ఏముంది? జీనోమ్ వ్యాలీ అనేది ఉంది తెలంగాణలో. ఈ జీనోమ్ వ్యాలీ అనేది దేనికి సంబంధించిందంటే ఈ జీనోమ్ వ్యాలీ మొత్తంలో ఏముంటాయంటే పెద్ద పెద్ద అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీస్ అన్ని దేనికి సంబంధించింది? లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్ని ఉంటాయి. దీన్ని సపరేట్గా ఇది సెజ్ అన్నమాట. సెజ్ అంటే ఏంటిది? స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే వీళ్ళకి స్పెషల్గా ట్యాక్స్ ఇంటెన్సివ్ టు అట్లాంటివన్నీ ఉంటాయి. ఏవి? ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అట్లాంటివన్నీ ఎక్స్ట్రా మొత్తంలో ఇస్తుంటారు. అలాంటి దాన్ని మనం సెజ్ అని చెప్తుంటాం. ఏది? ఈ లైఫ్ సైన్సెస్. సో ఇక్కడ అన్ని కూడా లైఫ్ సైన్సెస్కి సంబంధించిన మన ఏవి? బయోటెక్ ఫ్యాక్టరీస్ కానీ, నెక్స్ట్ ఫార్మా ఫ్యాక్టరీస్ కానీ, నెక్స్ట్ జీనోమిక్స్ ఫ్యాక్టరీస్ కానీ అన్నీ కూడా లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అనేవి పెట్టినారు ఇక్కడ జీనోమ్ వ్యాలీలో. అందువల్లనే ఇది లైఫ్ సైన్సెస్ యొక్క క్లస్టర్ మొత్తం కూడా ఇక్కడ అన్ని లైఫ్ సైన్స్కి సంబంధించిన ఇండస్ట్రీసే ఉంటాయి. షామీర్పేటకి దగ్గరగా సైడ్కి ఉంటుంది మనకి. ఏది? జీనోమ్ వ్యాలీ అనేది. ఓకే. ఈ జీనోమ్ వ్యాలీ అనేది భారతదేశంలోనే ఫస్ట్ లైఫ్ సైన్స్ క్లస్టర్. ఫస్ట్ లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మాస్యూటికల్స్ కానీ, బయోసిటికల్స్ కానీ, బయో ఇమ్యునలాజికల్స్ కానీ, బయోలాజికల్స్ కానీ, బయోసిమిలర్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. అన్నీ మన మనిషి సంబంధించినటువంటివి. అందుకే ఏంటి? లైఫ్ సైన్సెస్ అని చెప్తుంటాం. ఈ జీనోమ్ వ్యాలీ అనేది ఒక ఏరియా పేరు. అది ఆ ఏరియాలో ఏముంటాయి? అన్ని లైఫ్ సైన్సెస్కి సంబంధించిన ఇండస్ట్రీసే ఉంటాయి. షామీర్పేట దగ్గర ఉంటాయి. దాదాపు 30,000 ఎకరాలలో ఉంది. అది ఎప్పుడన్నా పోతే అక్కడ పోతే ఓహో మనం హైదరాబాద్లోనే ఉన్నామా, ఇది హైదరాబాద్ అని ఇట్లా దిక్కులు చూసుకోవాల్సి వస్తుంది. పోయి చూడండి ఎప్పుడన్నా టైంపాస్. ఓకేనా? రైట్. సో ఈ జీనోమ్ వ్యాలీ ఏదైతే ఉందో, సో ఈ జీనోమ్ వ్యాలీ లోపల ఇప్పుడు ఇండియా ఇమ్యునలాజికల్ లిమిటెడ్ వాళ్ళు కూడా దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చారనమాట. ఈ జీనోమ్ వ్యాలీలో ఎవరు? వీళ్ళు. ఇది ఎవరు? సో ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అని హైదరాబాద్లో ఉంది. గచ్చిబౌలిలో, పటాన్చెరు సైడ్ గచ్చిబౌలిలో ఉంది. ఆల్రెడీ ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని 1982లో స్థాపించారు. దీన్ని ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్. ఈ ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ ఏంటంటే మనుషులకు వ్యాక్సిన్లు తయారు చేసేది కాదు. ఇది జంతువులకు వ్యాక్సిన్లు తయారు చేసేది. యానిమల్స్కి వ్యాక్సిన్స్ తయారు చేసేటువంటి ఒక సంస్థ ఇది. ఏది? ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అనేది. దీని ఒక హెడ్ క్వార్టర్ హైదరాబాద్లోనే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఇది వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి మన షామీర్పేట దగ్గర ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీ ఉంది కదా, ఆ జీనోమ్ వ్యాలీలో కూడా దాదాపు మనకి 700 కోట్ల పెట్టుబడితోటి మన పెద్ద ఒక వ్యాక్సిన్ తయారీ యూనిట్ని పెట్టబోతున్నారు. ఎవరు? ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ వాళ్ళు. సో తెలంగాణలో మరే భారీ పెట్టుబడి పెట్టేందుకు ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 700 కోట్లతోటి మనకు ముందుకు రావడం జరిగింది. ఎక్కువ మొత్తంలో వీళ్ళు దీనికి మనకి వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. ఏది? ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్. ఏంటి? ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటే మీకు తెలుసా? యానిమల్స్కి వస్తుంటుంది. అంటే దాని యొక్క నోరు తెరిస్తే నోరు నుంచి ఊరికే మొత్తం కూడా ఉమ్మంతా కారుతూ ఉంటుంది. ఫుట్. అట్లాగే కాళ్ళు ఉంటాయి కదా మనకి, యానిమల్స్కి కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళ మధ్య డెక్కలు అంటాం కదా, ఇలా కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళ మధ్య మొత్తం పుండ్లు అవుతుంటాయి అన్నమాట. ప్లస్ నోటి నుంచి మొత్తం కూడా ఉమ్మంతా కారుతూ ఉంటుంది మనకి. ఆ డిసీజ్నే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని చెప్తుంటాం మనం. ఆ ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్కే మనకి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్స్ తయారు చేసే సంస్థ ఇదే. ఏది? ఇమ్యునలాజికల్ లిమిటెడ్స్. సో వీళ్ళు మన జీనోమ్ వ్యాలీలో 700 కోట్లతో ఏం పెడుతున్నారు? మనకి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. చూడండి ఏమన్నాడు? వెటర్నరీ వ్యాక్సిన్ల పెట్టుబడి సంస్థ. అర్థమైందా? నువ్వేం చేస్తావు? కోవిడ్-19 కదా, కోవిడ్-19 వ్యాక్సిన్ అనే ఎగ్జామినేషన్లో ఆన్సర్ కొట్టేసేస్తావు. అవన్నీ ఏం ఆలోచించావు? ఆ వ్యాక్సిన్ ఉంది కొట్టే అంటావు ఆన్సర్. మనుషుల వ్యాక్సిన్ కాదు ఇది. కోవిషీల్డ్, కోవాక్సిన్లు కాదు. యానిమల్కి సంబంధించిన వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది. సీరం ఇన్స్టిట్యూట్ కాదు ఇది. అమ్మా బుజ్జి, సీరం ఇన్స్టిట్యూట్ కాదు. ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్.
నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద గ్రీన్ ఏషియా కాంటినెంట్లోనే అతిపెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ అంట. హరిత అంటే ఏంటిది? హరిత అంటే అమ్మాయి కాదమ్మా, గ్రీన్ అని. ఓకేనా? గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్? గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్. అంటే ఎక్కువ మొత్తంలో ఏంటిదంటే కాలుష్యాన్ని లేకుండా కాలుష్య పరిశ్రమలకి పులి స్టాప్ దండు మల్కాపూర్లో. ఏషియాస్ లార్జెస్ట్ గ్రీన్ పార్క్ అనమాట. ఇది మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్ లోపల మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటైంది. పరిశ్రమలు అంటేనే కాలుష్యాన్ని వెదజల్లుతాయని, తమ ఉనికినికి ప్రమాదం వస్తుందని ప్రజలు భావించి పరిశ్రమల స్థాపనను వ్యతిరేకిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి కాలుష్యం వెదజల్లని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు కావడంతో అక్కడ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 542 ఎకరాలలో సకల సౌకర్యాలతో 50 కంపెనీలు అండ్ 3000 మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారంట. ఎలాంటి కాలుష్యం వెదజల్లకుండా సింపుల్గా అతి తక్కువ కాలుష్యంతో మనకి ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఏషియాలోనే లార్జెస్ట్ ఏంటిదంట ఇది? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నటువంటి గ్రీన్ పార్క్ అంట ఇది. గ్రీన్ పార్క్ ఇక్కడ దండు మల్కాపూర్. అలాగే ఇది 194 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండ్ వాక్ టు వర్క్, అంటే అక్కడనే ఉండడానికి కూడా ఇల్లు కట్టిస్తారు. ఇక నువ్వు ఎటు పోవాల్సిన అవసరం లేదు. అటు ఆఫీస్కి పోవాలి, లేదంటే ఇంటికి పోవాలి, ఆఫీస్కి పోవాలి, ఇంటికి పోవాలి, అంతే అనమాట. వాక్ టు వర్క్ పక్కనే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా నిర్మించడం జరిగింది. అండ్ దాంట్లో బ్యాంకులు గింకులు అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇది 542 ఎకరాలలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 589 పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. 236 కోట్లతో రోడ్లు, డ్రైనేజ్ అంట. ఇప్పటికే 50 పరిశ్రమలు ఉత్పత్తులు, మరో 200 కంపెనీస్ సిద్ధంగా ఉన్నాయట. ప్రస్తుతానికి 3000 మంది వర్క్ చేస్తున్నారంట. మొత్తంగా 1985 కోట్ల పెట్టుబడి వచ్చినాయంట. ఇంకా భవిష్యత్తులో 18,000 ఎకరాలకు దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారు. 231 ఎకరాల్లో యాదాద్రి ఫుడ్ పార్కును కూడా ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించడం జరిగింది. అలాగే 106 ఎకరాల్లో బొమ్మల తయారీ పరిశ్రమలను కూడా స్థాపించడం జరుగుతుందట దీంట్లో. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఈ దండు మల్కాపూర్లో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ పార్క్లో వస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు. ఈ లాస్ట్ 2 యాద్ కర్నా హై బేటా, లాస్ట్ 2. ఓకే, హైదరాబాద్లోనే మీ అందరికి తెలుసు, మీ అందరి ఫేవరెట్ స్పాట్ అయినటువంటి గండిపేటలో పార్క్ ఓపెన్ అయిందట. ఓకేనా? పోదామా ఎప్పుడన్నా? రైట్. that the city of the Hyderabad is added another feather to its cap. Landscape of the world, ఉస్మాన్ సాగర్ దగ్గర మనకి గండిపేట పార్క్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 350 కోట్లతో ఉస్మాన్ సాగర్లో గండిపేట. మీ అందరికీ తెలుసు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఉస్మాన్ సాగర్ ఏ నది పైన ఉందమ్మా? మూసి. ఇక్కడ మూసుకో. అలాగే మూసీ నదికి ఉన్నటువంటి ఈ ట్రిబ్యూటరీ పేరేంటి? ఈసా. ఈసా నది పైన ఏముంది? హిమాయత్ సాగర్ ఉంది. మీకు చాలాసార్లు చెప్పా. ఈసా నది పైన ఏముంది? హిమాయత్ సాగర్ ఉంది. మూసీ నది పైన ఏముందమ్మా? ఉస్మాన్ సాగర్ ఉంది. మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ ఉంటే ఈసా నది పైన ఏముంది? మనకి హిమాయత్ సాగర్ ఉంది. ఇక్కడ గండిపేటలో కూడా మన గండిపేట పార్క్ని మనకి ఓపెన్ చేయడం జరిగింది. కేటీ రామారావు గారు ఓపెన్ చేయడం జరిగింది. మనకి 18 ఎకరాలలో గండిపేట పార్క్ను ఓపెన్ చేశారంట. మొత్తం సందడంట ఇప్పుడు. ఓకేనా? 35 కోట్లతోటి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. మళ్ళీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్, జై భారత్.